नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नारायणं नमस्ते। नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं 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 सरस्वतीं 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 व्यासं व्यासं ततो जयमुदीरये। ततो 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 जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु तप्राय नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं भागवत सेवया नित्यं 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 भागवत सेवया। भागवतसेवया। भगवतीरुत्तम श्लोके भगवते भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति। कृष्णाय वासुदेवाय कृष्णाय 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 वासुदेवाय वासुदेवाय। देवकीनन्दनाय च देवकी देवकी नन्दनाय नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय। गोविन्दाय नमो नमः। गोविन्दाय 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 नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा पदामह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। परिनिष्ठया जन्मलाभ परापुंसां అంతే నారాయణ స్మృతి. అది భౌతిక భౌతిక పదార్థం మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానము ద్వారా గాని యోగాభ్యాసము ద్వారా గాని లేదా నిష్ఠాపూర్వకముకు స్వధర్మ పాలన ద్వారా గాని సాధింపబడి మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతము నారాయణ స్మృతియే అయి ఉన్నది. అది ఇక్కడ మనకి జీవిత యొక్క లక్ష్యం ఏంటనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటిది? అంతే నారాయణ స్మృతి. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో
జ్ఞాన యోగాన్ని అభ్యాసం చేయొచ్చు, లేదా కర్మయోగాన్ని అభ్యాసం చేయొచ్చు, లేదా అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేయొచ్చు, లేదా భక్తి యోగాన్ని భక్తి యోగం ఏ మార్గం అభ్యాసం చేసినా అవలంబించినా లాస్ట్ ఆయన తాలూకా ఇదేంటి గమ్యం ఏంటి అంతే నారాయణ స్మృతి. అది చేయగలిగినప్పుడు ఆయన చేసిన అభ్యాసం యోగా అభ్యాసం అది ఏ అభ్యాసం ఏదైనా అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు, ఏవైనా ఉన్నామండి అవన్నీ కూడా పరిపూర్ణత సాధించినట్టు. అందుకనే మనం ఈ భౌతిక పదార్థము ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానం అంటే జ్ఞాన యోగం, యోగాభ్యాసం వీటి తాలూకా అత్యున్నత పూర్ణత్వము ఏంటి, ఈ ఈ యోగాభ్యాసం అత్యున్నత పూర్ణత్వం ఏంటి, జీవితాంతం నారాయణ స్మృతి. అంచేత మనం ఏదైనా ఒక యోగాభ్యాసం కానీ లేదా ఏదైనా ఒక పద్ధతిని మన జీవితంలో అవలంబిస్తున్నామంటే దాని లక్ష్యం ఏమి ఉండాలి, నేను అంత్యకాలంలో నారాయణ స్మృతిస్తానా లేదా అది ఉండాలి. అదే మనం నిన్న చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ బ్రహ్మచారాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆశ్రమం అన్న పదానికి వాడు ఆశ్రమం అంటే ఆశ్రయంలో ఉండాలి, భగవంతుల ఆశ్రయంలో ఉండాలి అదే ఇక్కడ చెప్తుంది. అంటే నువ్వు బ్రహ్మచారివా, గృహస్థావా, లేదా సన్యాసవా, లేకపోతే బ్రాహ్మణువా, క్షత్రియుడివా, జ్ఞాన యోగవా, అష్టాంగ యోగవా, లేదంటే భక్తి యోగవా, ఇవన్నీ కాదు ముఖ్యం. ఏం చేసినా సరే పరిపూర్ణత ఏంటి అంతే నారాయణ స్మృతి. అంతకాలేచ మామేవా స్మరం సత్వ ముక్త్వా తదేవరం. అది భగవద్గీత అదే చెప్పాడు. అది ఎప్పుడైతే మనం పొందుతామో అంతే నారాయణ స్మరిస్తూ మనం ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో మన యొక్క సాధన అది ఏ సాధన అవ్వచ్చు, వర్ణాశ్రమ ధర్మం అవ్వచ్చు, లేకపోతే కర్మయోగం అవ్వచ్చు, భక్తి యోగం అవ్వచ్చు, జ్ఞానయోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది సార్థకత సాధించినట్లు. లేకపోతే మనం చేసిన జీవితం తాలూకా అభ్యాసం అంతా కూడా వ్యర్థము. అంచేత అల్టిమేట్ గా మనం జీవితంలో ఏది మనం అభ్యాసం చేసినా దాని యొక్క పరిపూర్ణత అనేది అంత్యకాలంలో భగవంతుని స్మరించడం అన్నది అది. అందుకే ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు భాషణ, అనాత్మను ఆత్మ నుండి, అనాత్మ అంటే ఆత్మ కానుంది అంటే జల పదార్థాలు, అనాత్మ ఆత్మ నుండి వివేచన కావించు తాత్విక కల్పన ద్వారా కానీ లేదా విశ్వనందరి ఏ లోకమునైనను లేదా విశ్వంలో పరమైన లోకమునైనను చేరుటకు కర్త సహాయభూతముకు యోగాభ్యాసం ద్వారా కానీ లేదా స్వధర్మానుష్ఠానం ద్వారా కానీ మనుషుడు అత్యున్నత పరిపూర్ణ సాధించగలడు. 3 విధాలుగా మనం సాధించే చోటకి అదే ఏంటంటే ఒకటి ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి తెలుసుకుని వాటితో ఎలా వ్యవహరించాలి అలా వ్యవహరించడం, అది జ్ఞాన యోగం. లేదంటే విశ్వాలకి చేయడం యోగాభ్యాసం ద్వారా అంటే అష్టాంగ యోగం ద్వారా కానీ లేదంటే ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మం ద్వారా కానీ ఏ విధంగా మనం పరిపూర్ణత సాధించవచ్చు. కానీ అతను నారాయణ స్మృతి నిరంతరం నారాయణ స్మరణ అనే స్థితికి చేరినప్పుడే అది సాధ్యపడగలుగుతుంది. అయితే అది మనం ఆ గమ్యాన్ని ఎప్పుడు చేరుతాం, అత్యున్నత గమ్యాన్ని ఎప్పుడైతే మనం నిరంతరం నారాయణని స్మృతిస్తూ ఉండగలుగుతాం ఆ స్థితికి చేరినప్పుడే మనం నిజమైన గమ్యం చేరినట్టు, లేకపోతే లేదు. జ్ఞానులు, యోగులు, కామికలు అన్ని ఆధ్యాత్మిక కర్మలకు శాస్త్రం తెలుపబడిన వివిధ విధుల దృష్ట్యా మెరుగులు దిద్దుగల శుద్ధ భక్తుల సాంగత్యం అది సాధ్యం కాగలదు. ఇవన్నీ అయితే ఈ జ్ఞాన యోగ కానీ అష్టాంగ యోగ కానీ కర్మయోగ కానీ వీళ్ళందరూ కూడా యోగాభ్యాసం చేసినప్పటికీ వాళ్ళు నారాయణ స్మృతి అన్నది వాళ్ళ స్థితికి రాలేరు. ఎందుకంటే అది ఓన్లీ కేవలం శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేత మాత్రమే వస్తుంది. అంటే శుద్ధ భక్తుల సాంగత్యం లేకపోతే మనం జీవితంలో భక్తి యోగంలోకి రాలేము, భక్తి యోగంలో లేకుండా పరిపూర్ణతను సాధించలేము. అది ఏ భక్తులు కూడా భక్తి యోగం జ్ఞానులు కానీ యోగులు కానీ అనుసరించిన మార్గంలో వారు పట్టట్లేదు. చేత
ఈ అష్టాంగ యోగులు వీళ్ళందరూ కూడా భక్తి యోగులు అయ్యారు కానీ భక్తి యోగులు ఎవరు కూడా వదిలేసి మళ్ళీ జ్ఞానులు లేదా కర్మయోగులు కదా అయిన సందర్భాలు లేవు అని ప్రభుపాద చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞాని యోగులు ఎవరు? చతుర్కుమారులు, వాళ్ళు భక్తి యోగులు అవుతారు. ఈయన కూడా యోగి, అష్టాంగ యోగి సుఖదేవ గోస్వామి, ఆయన భక్తి యోగుడు అయిపోయాడు. సో వాల్మీకి చాలా నీచ స్థితిలో ఉన్నాడు, ఆయన భక్తి యోగుడు అయిపోయాడు. ఇలాగా రకరకాల వాళ్ళు భక్తి యోగులు అయ్యారు కానీ భక్తి యోగంలో భక్తిని చేసి వదిలేసి మళ్ళీ ఇలాగా దీని స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పొరపాట్లు చేయడం వల్ల పతనమైన వాళ్ళు ఉన్నారు, భారత మహారాజు, కానీ ఆయన భక్తి యోగాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి వాళ్ళు అష్టాంగ యోగాన్నో దేన్నో అభ్యాసం చేయలేదు. అంచేత భక్తి యోగంకి వచ్చిన వాడు ఎవరు కూడా భక్తి యోగాన్ని విడిచిపెట్టలేడు, ఎందుకంటే అది అత్యున్నతమైంది. ఒకసారి అత్యున్నత రుచిని చూసిన తర్వాత మళ్ళీ కింద రుచులు మనం చూడము. ఇప్పుడు ఎవరైనా సరే అమెరికాకి వెళ్ళి లేకపోతే అటువంటి దేశాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న దేశాలకు రావడానికి ఇష్టపడరు, అక్కడే ఉండాలంటారు. సో అదేవిధంగా ఇక్కడ ఈ అత్యున్నతమైన భక్తి యోగంలోకి వచ్చిన వాళ్ళు ఏ భక్తులు కూడా భక్తి యోగం నుండి వైదొలగలేదు, ఏ భక్తులు కూడా వదలలేదు. కానీ జ్ఞాన యోగులందరూ మాత్రం దాని నుంచి భక్తి యోగులు అయ్యారు. అనగా జీవితం ప్రతి అడుగులో తాను నారాయణ స్మృతిని వృద్ధిపరచుకోగలిగినట్లుగా మానవుడు జీవితం మలుచుకోవలసి ఉంది. అది మానవుడు ఏంటి, ప్రతి అడుగులో కూడా ఆయన చేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని కూడా నేను నారాయణ స్మృతికి అనే స్థాయికి వెళ్తున్నానా లేదా అన్నది చూసుకుంటూ ఆయన చెయ్యాలి. అది సో ఇది మనం జీవితంలో మనం జీవితాన్ని ఏ విధంగా గడపాలన్నది మనం. అయితే దీని మీద విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు దీని వివరణ ఇస్తూ చెప్తారు. ఏం చెప్తున్నా అంటే ఎవరైతే అంటే ఈ జ్ఞాన యోగంలో కానీ లేకపోతే అష్టాంగ యోగం లేదంటే కర్మయోగం వీళ్ళందరూ కూడా ఎవరైనా ఇటువంటి అభ్యాసం చేసే భక్తులు ఎవరైనా ఉంటే జ్ఞానులు కానీ కర్మయోగులు కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే వారి యొక్క సుకృతి కొద్దీ వాళ్ళు భక్తుల సాంగత్యంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ విడిచిపెట్టి భక్తి యోగాన్ని విడిచిపెట్టి ఆ జ్ఞాన యోగం కానీ అష్టాంగ యోగం కానీ అభ్యాసం చేసే ప్రసక్తే లేదు, వాళ్ళు చేయరు. వాళ్ళు ఈ భక్తి యోగంలో ఉండి విజయాన్ని సాధించే తీరుతారు తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళరు ఒకసారి భక్తుల సాంగత్యంలోకి వస్తే అని చెప్తున్నారు. అంతే ఇక్కడ శ్రీధర స్వామి వారు కూడా దీని మీద ఇస్తూ ఏతవాన్ అన్న పదానికి ఏతవాన్ మాత్రం కేవలము అని ఈ ఒకటే అని, ఏతవాన్ అనే పదానికి ఏంటంటే అత్యున్నత లక్ష్యం జీవితం అత్యున్నత లక్ష్యం అని అర్థం అని చెప్తున్నారు. ఏడా లక్ష్యం? అంత్య నారాయణ స్మృతి, అది అత్యున్నత లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాంఖ్య శాస్త్రం కానీ యోగ శాస్త్రం కానీ లేదంటే ఏదైనా వేరే ఇతర అంటే భక్తి యోగం కాకుండా వేరే ఇతర ఏ మార్గాలు కూడా ఈ ఉన్నత స్థాయికి ఒక వ్యక్తిని చేర్చలేవు అని చెప్తున్నారు. అంచేది ఏం చేయాలి? బెస్ట్ పద్ధతి ఏంటంటే కృష్ణుని యొక్క నామాలని చెప్పిస్తూ ఉండడమే. అది అంచేత అంతే మించి ఇంకొకటి లేదని చెప్పి శ్రీధర స్వామి వారు భక్తి యోగ యొక్క గొప్పని వివరిస్తున్నారు. తర్వాత ప్రాయేణ మన యోగరాజం నవృత్త విధిషేదత నైపుణ్యస్థ రమంతే స్మ గుణాను కథనే హరి. ఓ పరిషత్ మహారాజా, విధి నిషేధములకు పరముగా నున్నట్టి నిర్గుణ స్థితులకు మునిలే ముఖ్యముగా
హరిగుణ వర్ణన యందు ఆనందములు అనుభవించును. చూడండి ఇక్కడ ఎవరు సుఖదేవ గోస్వామి ఒక ఉత్కృష్టమైన నిజాలు చెప్తున్నారు. ఏదైనా విధి నిషేధములకు పరముగా ఉన్నట్టు నిర్గుణ స్థితిలో మునులు, నిర్గుణ స్థితిలో ఎటువంటి గుణాలు లేవు, ఈ గుణాలతో సంబంధం లేదనుకుంటూ విధి విధానాలకి అన్నిటికీ నిషేధాలు తెలుపుకుంటూ ఉన్న మునిలే ఈ హరి యొక్క హరిగుణ వర్ణన యందు ఆకర్షితులవుతారు అని చెప్తున్నారు. ఈయన చెప్పడం ద్వారా ఆయన ఎవరిని సూచిస్తున్నాడు? తన యొక్క జీవితాన్ని ఆయన ఉదాహరణ. ఎందుకంటే ఆయన కూడా ఇటువంటి స్థితిలో ఉన్నాడు. ఉండి ఎప్పుడైతే భాగవతం విన్నాడో విని ఆయన భక్తుడైపోయాడు. అంచేత భక్తుల కంటే ఈ నిర్గుణ స్థితిలో ఉన్న లేదంటే నిరాకార వాదులే ఎక్కువగా ఈ హరికథకి ఆకర్షితులవుతారు, కృష్ణ కథకి ఆకర్షితులు అవుతారు అని చెప్తున్నారు. అంచేత భాష్యంలో అక్కడ ఏం చెప్తారు? అత్యుత్తమ ఆధ్యాత్మిక వాది అయిన వాడు ముక్త పురుషుడై ఉండును కనుక విధి నియమంలో పరిధి యందు నిలిచి ఉండడు అని. ఆధ్యాత్మికవాది అత్యున్నత స్థాయిలో చెందినవాడు ఈ విధి విధానాలతో సంబంధం ఉండకుండా ఆయన తన యొక్క భావనలు చేస్తూ ఉంటాడు. సో అంటే సాధారణంగా ముక్త పురుషులు కూడా దివ్య కర్మలను వర్ణించడం ఎందు ఆనందం పొందుదురు. అటువంటి ముక్త పురుషులు ఎవరైతే ఈ సంబంధాలు ఇక్కడున్న విధి విధానాలకి లేదంటే వీటికి ఇక్కడ జరిగే మంచి చెడులకి ఆ సంబంధం ఉన్న వాళ్ళు ఇదంటారు. కానీ అటువంటి వాళ్ళు కూడా హరి యొక్క కథ వినగానే, భగవంతుడి యొక్క కార్యాలు వినగానే వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు. ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి నాకండి 2 భార్యలండి, పెద్ద భార్యకి ఏమో 4 కొడుకులు, 1 అమ్మాయి, చిన్నవారికి ఏమో 2 అబ్బాయిలు, 3 పిల్లలు, 3 ఆడవాళ్ళు. వాళ్ళకేమో ఒక్కొక్కరికి పెళ్ళి అయిందండి. పెద్ద అమ్మాయికి ఏమో హైదరాబాద్ ఇచ్చామని ఇలా చెప్పాను కొన్ని చిరాకు ఏం చూసినా ఏంటి అనుకుంటా. అవునా కదా? కానీ భాగవతంలో కృష్ణుని తాలూకా వంశం కోసం రాసింది. ఓహో, ఒక్కొక్కరికి 10 మంది, 16,000 ప్రధానమంత్రి వాళ్ళు కాదు వీళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క 10 మంది పేర్లు ఇవన్నీ ఉన్నాయి. సుఖదేవ్ గోస్వామి లాంటి వాడికి ఇలా ఫ్యామిలీ కోసం చర్చించే మనకే చిరాకు వస్తుంది. ఎవరైనా ఒక ఫ్యామిలీ కోసం చెప్పుకుంటే అటువంటి సిద్ధ పురుషుడు, ముక్త పురుషుడు స్థాయిలో ఉన్న సుఖదేవ్ గోస్వామికి ఇది ఆనందం కలిగిస్తుందా? సహజమైన టాపిక్ అయితే ఇది లౌకికమైన విషయం అయితే ఆయనకు ఆనందం కలిగిస్తుంది. అది ఆయన దీన్ని వర్ణించడంలో ఆనందాన్ని పొందుతున్నాడంటే ఆ విషయాలు సామాన్య విషయాలు కావు, మన ఫ్యామిలీ మ్యాటర్స్ లాంటివి కావు. అవి మనలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ కావు కాబట్టే అటువంటి ముక్త పురుషులకు కూడా వర్ణించడంలో ఆనందాన్ని ఇస్తున్నాయి. అంచేత కృష్ణుడు చేసింది మనం చేసింది ఒకటే. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా చెప్పమంటే ఒకటే మనం చెప్తున్నాం, ఒకటే స్టోరీ చెప్తున్నాం అనుకోండి, మొదలుపెట్టారని మళ్ళీ అంటాం. కానీ కృష్ణ కథ చెప్పాలంటే అవే స్టోరీలు అందరూ చెప్తారు. స్పీకర్ ఎంతమంది మారినా సరే అవే స్టోరీలు, అదే స్పీకర్ చెప్పాలి అదే స్టోరీ చెప్తాడు. కానీ మళ్ళీ మళ్ళీ వినాలకు వస్తుంది. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ పదాలు కృష్ణుని వర్ణిస్తూ వచ్చిన పదాలు గంగా నది ప్రవాహం లాంటిది. గంగా నదిలో మనం ఎన్నిసార్లు స్నానం చేస్తే అంత పవిత్రం అవుతూ ఉంటాం. అలాగే ఈ గంగా ప్రవాహం ఈ పదాలు మనం ఎంత తాగుతుంటాయో మన హృదయం, మన చైతన్యం అంత పవిత్రం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పవిత్రత మారిపోతుంటుంది. కాబట్టి మనం విన్న ప్రతిసారి కూడా
కొత్త చైతన్యంతో వింటున్నాం కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంటారు. అందుకనే అది ఎప్పుడు కూడా ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంటారు. మనవి ఎప్పుడు అలా విధంగా శుద్ధీకరణ జరగదు కాబట్టి అవి శుద్ధం చేయవు కాబట్టి మన చైతన్యాన్ని అదే చైతన్యంతో అదే స్టోరీ ఉంటే అది స్టే అంటే మురికిపోయినలాంటి ఉంటాయి, మురికిపోయిన విషయంలాగా అయిపోతుంది. అందుకే మనం వీటితో మనం ఇది చేయలేము, ఆనందించలేము. భగవంతుడి యొక్క విషయాలు చర్చించడం ఉన్న ఆనందం మన లౌకిక విషయాలు చర్చించడం రాదు. అందుకనే ఈ ముక్త పురుషులు కూడా వీటిని వర్ణించడంలో, ఈ భగవంతుడి యొక్క దివ్య కర్మలను వర్ణించడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత ప్రభువు చెప్తున్నారు ఎందుకు భగవంతుడి యొక్క కర్మలు దివ్యమైనవి. పైన తెలిపిన లేదా హరి లేదా దేవదేవుడు భౌతిక సృష్టికి పరుడైనందున అతని రూపము లక్షణములు భౌతికములు కాజాలవు. ముక్తులు పురుషులైన వారు అతని దివ్య జ్ఞానం యొక్క అనుభవం ద్వారా తెలుసుకొనగలుగుతారు. తత్కారణముగా వారు భగవాన్ని దివ్య గుణములను చర్చించు ఎందు ఆనందమును అనుభవించరు. అవి మనలాగా ఈ లోకానికి చెందినవి కావు కాబట్టి, అవి దివ్యమైనవి కాబట్టి ఆ కర్మలు ఎప్పుడైతే మనం చర్చిస్తాం మనం కూడా దివ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఆ దివ్యమైన ఆనందం కోసం ఎవరైతే ఎవరు తత్వవేత్తలందరి యొక్క లక్ష్యం అటువంటి దివ్యమైన ఆనందాన్ని పొందడమే కాబట్టి ఆ దివ్యమైన ఆనందం పొందగానే వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. అందుకని వాళ్ళు ఈ కృష్ణ యొక్క దివ్య కర్మలకి వినడానికి, గానం చేయడానికి ఆకర్షితులైపోతూ ఉంటారు, దాంట్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే రోబోగా రాస్తున్నారు శుద్ధ భక్తులు ఏం చేస్తారని చెప్పి. శుద్ధ భక్తులు అత్యుత్తమ ఆధ్యాత్మికవాది అయిన వాడు ఏ భౌతిక విషయం నందు అనరక్తుడు కాడు. అత్యుత్తమ ఆధ్యాత్మిక వాది ఆయన వాడు ఎవరు కూడా ఈ లౌకిక విషయాల మీద ఆకర్షితుడు కాడటం. అతడు శ్రీకృష్ణ కర్మల యందు అనరక్తుడు ఒకట అన్నది ఆ దేవదేవుడు భౌతిక జగమునందని మనలో ఒకని వంటి వాడు కాడిని చూపుటకు సరైన నిదర్శనమై ఉన్నది. అంచేత ఆ వ్యక్తి అత్యున్నత ఆధ్యాత్మికవాది అయిన వ్యక్తి లౌకిక విషయాల మీద ఆకర్షితుడై ఉండడు కాబట్టి ఆయన కృష్ణ కథ మీద ఆకర్షణ చూపిస్తున్నాడు అంటే కృష్ణ కథ మనలాంటి లౌకిక విషయం కాదని చెప్పడానికి ఒక నిదర్శనం, ఇదే నిదర్శనం. దీని ద్వారా మనం చెప్పొచ్చు కృష్ణ యొక్క జీవిత చరిత్ర, కృష్ణ యొక్క లీలలు, కృష్ణ యొక్క గుణాలు, కృష్ణ యొక్క రూపం ఇవన్నీ కూడా భౌతిక విషయం లాంటిది కాదు, దివ్యమైనదని మనం చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు అటువంటి మహాత్ములు, ఉత్తమ తత్వవేత్తలు కూడా దీంట్లో ఆనందాన్ని అనుభూతి పొందుతున్నారు కాబట్టి దానికి అదే నిదర్శనం. అత్యున్నత పరిపూర్ణత ఏంటన్నది కనుక అతని దివ్య గుణముల శ్రవణ కీర్తనలందు ఆనందం గొంటయ్యే ఆధ్యాత్మిక అనుభవపు అత్యున్నత పూర్ణత్వం కానీ నిరాకార బ్రహ్మలో లేనివాడు కాదు. అటువంటి నిరాకార బ్రహ్మ సాయుధ్యమునే నిరాకార వార్చించును. దివ్యుడకు శ్రీకృష్ణ భగవాన్ కీర్తన మీద నిత్యము ఆధ్యాత్మిక అనుభూతం కాగలదు. చేత ఇటువంటి భగవంతుడి యొక్క దివ్య గుణాలు శ్రవణ కీర్తనలోనే ఆనందం ఉంటుంది కానీ నిరాకార బ్రహ్మంలో వాళ్ళు నీలవాడని చేసే తపస్సులో వాళ్ళకి ఎటువంటి ఆనందం కలగదు. అందుకనే కొన్ని రోజుల తర్వాత ఇలా నిరాకార వాదులు అందరూ కూడా వాళ్ళు విడిచిపెట్టి భక్తి యోగంలోకి వస్తారు. కానీ భక్తి యోగంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టి నిరాకార వాదులకు మళ్ళీ వెళ్ళడం అంటూ జరగడం లేదు అని చెప్పి ఇక చెప్తున్నారు. దీని మీద కృష్ణా చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు యాక్చువల్గా భక్తికి నిరాకార వాదం తేడా ఏంటంటే భక్తిలో మనం భగవంతుడి యొక్క మధురత్వాన్ని ఆ యొక్క సుందర రూపాన్ని అనుభూతి పొందడం అనేది జరుగుతుంది. అది మనం
ఈ నిరాకార బ్రహ్మంలో పొందే ఆనందానికి ఎన్నో రెట్లు ఆనందభరితంగా ఉంటుంది. యాక్చువల్ మనలాంటి వాళ్ళకి నిరాకార బ్రహ్మ యొక్క ఆనందం ఏంటనేది కూడా మనకు అనుభూతి తెలియదు. అది పొందిన వాళ్ళు ఈ భౌతిక లౌకిక ఆనందాన్ని చూస్తే చీ అనుకుంటారు. వాళ్ళు మళ్ళీ అందుకని ఈ భౌతిక జగత్తులోకి రావాలనుకొని కోరుకోరు, అక్కడ ఆ స్థితిలో ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఎలాగైతే ఈ భౌతిక లౌకిక ఆనందాన్ని వదులుకుంటున్నారు వాళ్ళు, అలాగే నిజమైన భక్తిలో ఉన్న వాళ్ళు ఇటువంటి ఈ నిరాకార బ్రహ్మ ఆనందాన్ని కూడా వదులుకోవడానికి సంసిద్ధంగా ఉంటారనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు లౌకిక ఈ నిరాకార బ్రహ్మ ఆనందంలోనే ఆనందాన్ని పొందాలని అదే అంతిమ ఆనందం కింద ఆలోచించుకుని దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ మన భక్తిలో ఉన్న మాధురత్వం నిరాకార బ్రహ్మవాదంలో కూడా లేదు, వాళ్ళు కూడా అనుభూతి పొందలేరు. తెలుసుకోవాలి. 8వ శ్లోకం. ఇదం భాగవతం నామ ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాధో ద్వైపాయనాదహం. ద్వాపర యుగాంతమున సర్వ వేద సమమైన ఈ శ్రీమద్ భాగవత మహాపురాణం నా తండ్రి అయిన శ్రీల ద్వైపాయన వ్యాసదేవుని నేను అధ్యయనం చేసి ఉంటుంది. సో ఇక్కడ తన జీవితం చెప్తున్నాడు, కృష్ణ కథ యొక్క మధురత్వం చెప్తూ. ఇందు ముందంటే కృష్ణ కథ ఎంత మధురమైందంటే, నిరాకార స్థితిలో ఉన్న బ్రహ్మను యోగులు కూడా, అటువంటి వాళ్ళు కూడా ఆకర్షితులు అయిపోతారు అని చెప్పారు. చెప్పి తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, అంచేత నేను కూడా అటువంటి నిరాకార వాడిని ద్వాపర యుగాంతంలో మా తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకుని నేను కూడా అధ్యయనం చేసి నేర్చుకున్నాను దీన్ని అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ సర్వవేద సమానం. భాగవతం ఏంటి, భాగవతం చదివితే సర్వవేదాలు చదివినట్లే, అది సర్వవేద సమానమైన జ్ఞానం కాబట్టి భాగవత జ్ఞానం, భాగవతం మనం చదివామంటే సర్వవేదాలు చదివిన దాంతో సమానం అని చెప్పి చెప్తాను. కానీ ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి గారు ఒక అడుగు ముందుకేసి ఈ సర్వవేద సమానం కాదు, సాక్షాత్ భగవంతుడితో సమానం. అంచేత అమల పురాణం శ్రీమద్ భాగవత్ మహాపురాణం చదవడం దేంతో సమానం, భగవంతుడితో సాంగత్యం చేయడంతో సమానం. ఇది ముందు కూడా మనం చెప్తాను. అటువంటి సాంగత్య ఫలం నాకు మా తండ్రి గారి ద్వారా లభించింది అని చెప్పి తన యొక్క దీన్ని ఆయన చెప్తున్నారు. భగవద్విజ్ఞానమున విశ్వవిద్యాలయ చదువు వంటి శ్రీమద్ భాగవతం శ్రీల వ్యాసదేవుని వంటి ఆత్మదర్శి చెంత అధ్యాయం కావించడం ద్వారానే బోధపడగలదు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అంటారు ప్రభుపాద వారు. భాగవతం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ. భగవద్గీత గ్రాడ్యుయేషన్ అయితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ భాగవతం, పిహెచ్డి చైతన్య చరితామృతం అని చెప్తారు ప్రభుపాద వారు. అటువంటి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ వ్యాసదేవులు లాంటి వాళ్ళ సమక్షంలో వారి అధ్యాయంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేయడమే ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం మంచిగా అని చెప్తున్నారు. అంచేత మనం చదవాలని కోరిక తెచ్చుకోవాలి. ఒకటి చదవడం, ఎవరి సాంగత్యంలో ఎవరి మార్గదర్శనం చదువుతున్నాం అనేది కూడా మనకి అది కూడా మన మీద, మన యొక్క చదువు, మన యొక్క అవగాహన మీద ప్రభావం చూపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం చదువుతూ ఉంటాం కానీ దాని ప్రభావం మన మీద ఉండదు. అంచేత మనం ఎవరి నుంచి చదువుతున్నాం లేదా ఎవరి నుంచి వింటున్నాం, ఎవరి ద్వారా, ఎవరి ఆధ్వర్యంలో మనం దాన్ని అభ్యాసం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. అంచేస్తే మనం వ్యాసదేవుడు లాంటి వాడు లేదా వ్యాసదేవుడు ప్రతినిధి లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ శ్రీమద్ భాగవత పురాణాన్ని మనం అధ్యయనం చెయ్యాలి. అదే మధ్యలో రాసిన భగవద్గీత వలె ఇదేమో శ్రీకృష్ణ భగవాను శబ్ద ప్రాతినిధ్యము అయినందున బ్రహ్మ సంహితం అని పిలువబడినది. బ్రహ్మ సంహితం అని పిలువబడినది. ఇది కూడా భగవద్గీత అనేది భగవంతుడి యొక్క
శబ్ద బ్రహ్మ. అంటే ఇది కూడా అటువంటిదే కాబట్టి శబ్ద ప్రాతినిధ్యం కాబట్టి దీన్ని బ్రహ్మ సంహితము అని చెప్పి దీని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇక భాగవతం యొక్క లక్షణాలు ఏంటని చెప్తున్నారు. చూసుకుంటే శ్రీమద్ భాగవతం యొక్క ఆది అంతే తెలుపబడినట్లు ఇంత ముందు కూడా చెప్పినట్లు ఇది వేద వృక్షపు సారము. వేద వృక్షాల యొక్క సారం ఎక్కడ చెప్పబడ్డది భాగవతంలో? ఎవరికైనా తెలుసా? నిగమ కల్పతరు నిగమ కల్పతరు గలితం మూడో శ్లోకం, 1వ స్కందం 1వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడ్డాలి. అంటే ఇది వేద వృక్షాల యొక్క సారం, వేదాల యొక్క సారం. రెండోది బ్రహ్మసూత్రములకు సహజమైన భాష్యము అయి ఉన్నది. ఇది ఎక్కడ చెప్పబడ్డాలి? కాదు. అది ఎక్కడ అంటే డైరెక్ట్ శ్లోక రూపంలో చెప్పబడలేదు. కాకపోతే ఐదో అధ్యాయంలో నారదుడు వ్యాసదేవుల సంభాషణలో ఇది చెప్పబడుతుంది. చేత అక్కడ వాళ్ళకి ఇది చెప్పబడుతుంది. చేత ఈ రెండు లక్షణాలు ఉండడం చేత ఇది సహజమైన భాష్యం అంటే భాష్యమే. సహజ భాష్యం అంటే అర్థం ఏంటి? అందరికీ అర్థమైంది ఎలా ఉందా? అందరికి అర్థమైతే అది ఈజీ. సహజ భాష్యం సహజ భాష అక్కడ ఎలా ఉందో అలా యథావిధిగా ఎలా ఉందో అలా యథావిధిగా ఉన్నది. ఎలా జరిగింది అలా ఎలా జరిగింది యథావిధిగా చెప్పండి. ఇంకా నరేష్ ప్రభు, దానికి యొక్క వ్యాఖ్యానం మనకి వెనక అర్థమైపోతుంటుంది అది చదువుతుంటే. ఇప్పుడు మామూలుగా కొన్నిటికైతే కొంచెం రహస్య గుహ్యం అంటారు కదా, అట్లా కాకుండా దాని యొక్క వ్యాఖ్యానం ఎట్లాగంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, కృష్ణుడికి ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మామూలుగా భౌతికమైన వాళ్ళైతే వాళ్ళ పిల్లల గురించి అయితే విసుగొస్తుంది అని కృష్ణుడి గురించి చెప్పారు అంటే అవి ఎప్పుడు ఆనందం కృష్ణ కథలు ఆనందం కలిగించేవి అనేది అర్థమైపోయే విధంగా అట్ట వ్యాఖ్యానం అని ఉంటుందండి. సహజమైన భాష్యం అంటే భాష్యం రాశారు. ఓకే, మరి ప్రభుపాద వారు సహజమైన భాష అంటాం లేదు మనం భగవద్గీత. ఇది ఇంకేం చెప్పుకోవచ్చు హరీష్ ప్రభు, సహజ భాష అంటే దాన్ని మార్చలేదు. ఇప్పుడు భగవద్గీతను చూడండి, ఎంతో మంది మాయావదులు వాళ్ళు మార్చి రాశారు, దీన్ని మార్చలేకపోయారు. దాన్ని అంటే మార్చలేని విధంగా ఒక అబ్సల్యూట్ ట్రూత్ లాగా అలా ఉండిపోతుంది అది. ఇంకా దానికి వేరే మాట. హరే కృష్ణ బ్రదర్, భగవంతుడు లోపల నుంచి ఇన్స్పిరేషన్ ఇస్తుండగా యాజ్ ఇట్ ఈజ్ గా భాషను చెప్తున్నది సహజ భాష. ఓకే, చూడండి చిన్న తేడా. మీరు చెప్పినవన్నీ కొంతవరకు కరెక్టే, కానీ ఏంటంటే సహజమైన అంటే ఇప్పుడు చూడండి, నీరు మనం కింద పోసాం అనుకోండి, అవి ఎటుపక్క పారుతాయి? పల్లం వైపుకి వెళ్తాం. ఎత్తు నుంచి పల్లానికి. ఇటు పల్లం అంటే అటు. అది దాని యొక్క సహజమైన లక్షణం. అలా చెయ్యాలి అంటే మన ప్రోత్సాహం పెట్టాలి. దాన్ని తొయ్యడం కంటే ఏం చేయాలి అలా ప్రవేశించడానికి? అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇటు నుంచి పల్లంకి వెళ్ళిపోతాం. అలా కాకుండా పల్లం లేకుండా అంత సమతలంగా ఉన్నా లేదంటే ఎత్తుకు వెళ్ళాలంటే మనం కొద్దిగా ఫోర్స్ చేయాలి. అప్పుడే ప్రవేశిస్తాయి. ఇప్పుడు పల్లె నుంచి లోపలికి వెళ్ళాలంటే వెళ్తాయి, మనం బండి తోసి అనుకోండి కాన్సెప్ట్ ప్రవేశిస్తాయి. కానీ కింద తొయ్యాలి. సాగు అంటే మనం చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు నోట్లో. ఇప్పుడు చూడండి,
ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కువసేపు ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ బిజినెస్, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, అది ఎలా ఎలా వ్యాపారం పద్ధతి చేయాలి, ఎలా వ్యాపారం పద్ధతి చేయాలి, అదే వస్తుంది ఆయనకి, అది సహజం. అదే భక్తుల కోసం అంటే భక్తుల దగ్గరికి వెళ్తే భక్తులు సహజంగా కృష్ణుడి కోసం మాట్లాడుతూ ఉంటారు. కృష్ణుడి కోసం కాకుండా మాట్లాడాలంటే వాళ్ళకి ఏదో ఫోర్స్ చేయాలి, మనం టాపిక్ మార్చాలి, టాపిక్ దాన్ని మనం ప్రశ్నించాలి, ఈ దీనికోసం చెప్పండి అని చెప్తే అప్పుడు చెప్పాలి, లేకపోతే మన సహజంగా వాళ్ళు కృష్ణుడి కోసం చెప్తారు. సో అదే విధంగా వ్యాసదేవుడు రాసిన ఈ భాగవతం అంతా ఆయన సహజంగా అనుభూతి పొందాడు, ఆయన మనసులో కదులుతూ ఉన్నది, దానికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయనకి. ఓకే, ఇలా కొంత ఇలా రాస్తే బాగుంటుందేమో, ఇలా కొంత కాదు ఇలా ఇంకా దీని తర్వాత నుంచి దీని అర్థం ఇది, ఓకే దాని నుంచి ఇలాగా అలాగా ఆలోచిస్తూ రాయలేదు ఆయన. సహజంగా ఆయనకి అవి వస్తున్నాయి, అవి వచ్చిన రాసేస్తున్నాడు అంతే, అది సహజం అండి. అలా కాకపోతే బాగుందా, ఓకే దీనికి కనెక్షన్ ఉందా, ముందు దానికి దీనికి కనెక్షన్ ఉందా, దీని నుంచి ఓకే దీని అర్థం ఇదే కదా, ఈ పదాన్ని నుంచి ఈ పదానికి ఈ విధంగా రాయొచ్చు, ఇలాగ ఆలోచిస్తూ రాస్తే అది సహజం కాదు. మనం ఏంటంటే మనం ఏదో బాగుండాలని చెప్పి రాస్తున్నట్టు. కానీ వ్యాధివ్యాస అలా రాయలేదు శ్రీమద్ భాగవతాన్ని. ఆయనకి ఆ ఫ్లో ఆటోమేటిక్ వస్తుంది, వచ్చినట్టు రాసేస్తున్నాడు. అందుకనే మనం కొన్నిసార్లు క్రయోలాజికల్ చూడాలి, ఆడ చూస్తుంటే ఫస్ట్ స్కందాలు వెంట రాసిండేవారు కాదు, వేరే విధంగా ఉండేది. సో అలాగా ఇవన్నీ ఎందుకు రాస్తున్నారంటే ఆయన సహజంగా ఆయన మనసులో ఏదైతే కదులుతున్నాయో భావనలు అవన్నీ రాసి పడేస్తున్నాడు అంతే తప్ప ఇలా రావాలి, ఈ సిస్టంగా రావాలి, ఈ విధంగా రావాలి, ఇదన్నీ అలాగేం లేదు. నాలుగు సార్లు మళ్ళీ ఎడిటింగ్ చేసి ఒకసారి మళ్ళీ రివ్యూ చదివి ఓకే ఇది ఇక్కడ కొన్నిసార్లు ఈ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంటే బాగుంటుందేమో, ఈ సెక్షన్ ముందు రాసి దాన్ని ఇలా ఏం చేయలేదు ఆయన, సహజంగా రాసి పడేసాడు. మిగతావన్నీ ఎస్, ఎందుకని ఓకే తమగుణం ఉన్న వాళ్ళకి కొన్ని రాయాలి, రజగుణం ఉన్న వాళ్ళకి కొన్ని పురాణాలు రాయాలి, సత్వగుణం ఉన్న వాళ్ళకి కొన్ని పురాణాలు రాయాలి. ఇప్పుడు ఈ పురాణం సత్వగుణం రాస్తున్నాను కాబట్టి సత్వగుణం ఉండేది చూడాలి అంటే అలా కొన్ని ఊహించుకుని రాస్తున్నాడు, రాశాడు. సరే భావన ఖచ్చితంగా అలా రాయలేదు, అది సహజమైన భాష, సహజ భాష అంటే అంటే దానికి న్యాచురల్ అనమాట. అంటే అక్కడ అది సత్వగుణం అందరికి వర్తిస్తుంది, కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ అని కాదు, అందరికీ వర్తిస్తుంది. వర్తిస్తుందా ఇరవై ఆలోచించలేదు, ఆయనకి భగవంతుడి యొక్క గుణగానం చెయ్యి అని చెప్పాడు నారదముని, అదే లక్ష్యం ఒకటే అంతే. అది సత్వగుణంలో ఉన్న వారికి అవేం ఆలోచించడం లేదు ఆయన, ఆ విధంగా రాశాడు కాబట్టి అది సహజ భాష్యమైంది. అది ఇదిగా ఈ విధంగా ఆయన ఇవి విశేష లక్షణాలు ఈ భాగవతం యొక్క. ఏంటి ఒకటేమో ఇది వేదాల యొక్క సారం, రెండోది వ్యాసవ్యాసుడు సహజ భాష్యంగా రాశాడు అంతే తప్ప ఒకరిని ఉద్దేశించి సత్వగుణంలో ఉన్న వారి కోసమనో రజోగుణంలో ఉన్న వారి కోసమనో లేదంటే విష్ణు పొగుడుతూ రాయాలనో లేదంటే వరహదేవుని పొరాసి రావాలి అలాగేం రాయలేదు, సహజంగా రాసి నెక్స్ట్ పరినిష్ఠితోపి నైర్ఘుణ్య ఉత్తమ శ్లోక లీలయా గుహీత చేత రాజర్షే
ఆఖ్యానం యద్ ధీతవాన్. ఓ రాజర్షి, నేను నిశ్చయముగా నిర్గుణ స్థితి ఎందు పూర్ణంగా స్థితులను అయినప్పటికీ ఉత్తమ శ్లోకంలో శ్రీకృష్ణ లీలా వర్ణించి ఆకర్షితుడైతేనే ఇంకా ఫైనల్ గా తన కోసం చెప్పాలనుకుంటున్నాడు. అది అక్కడ నిజం చెప్పేశాడు. రాజర్షి, ఓ రాజర్షి అంటే నువ్వు రాజర్షి అయిన గృహీత చేత రాజర్షి అని చెప్తాడు. ఓ రాజర్షి అంటే నువ్వు రాజు అయినప్పుడు కూడా నువ్వు ఋషివి. సుఖదేవ కోసం చెప్తున్నాడు. ఎవరిని? పరీక్ష మహారాజు. ఓ రాజర్షిని నిశ్చయముగా నిర్గుణ స్థితి ఎందు పూర్ణంగా స్థితిలో అయినాను. నేను సంపూర్ణంగా ఆనందంగా ఉన్నాను ఆ స్థితిలో. అయినప్పటికీ ఉత్తమ శ్లోకులైన శ్రీకృష్ణుని లీలల వర్ణనచే ఆకర్షితపడుతుంది కనుక జీవిత సత్యాన్ని చెప్పేశాడు సుఖదేవ గోస్వామి. అక్కడ భగవత్ కర్ణించే నిరాకరణ శ్రీమద్ భాగవత దివ్య వచనముల ద్వారా జ్ఞానవంతుడైనచో దేవదేవుని భక్తునిగా మార్పు చెందగలడు. నిరాకారవాదికి ఇప్పుడు భగవంతుని యొక్క కరుణ వల్ల ఆయనకి దివ్య శ్రీమద్ భాగవతపు, అందుకనే మాయవాదులు ఎవరు కూడా భాగవతాన్ని ఎక్కువ చదవరు. వాళ్ళు పురాణాలను కూడా చదవరు. ఎందుకంటే పురాణాలు కూడా చాలా మటుకు ఈ లీలలో లేదంటే త్రిగుణాల కోసం వర్ణిస్తాయి కదా, వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎంతసేపు కూడా ఉపనిషత్తులు వేదాంత సూత్రాలే ఎక్కువ చదువుతారు. వాళ్ళ మీద వాటిని స్పెక్యులేట్ చేసుకుంటూ వాటిని అర్థం చేసుకుంటూ జ్ఞాన యోగులు వాళ్ళు కొత్త భాష్యాలు పక్కతో చేసుకుంటూ చేత వాళ్ళందరూ, అందుకని అవన్నీ సహజమైన కాదు. వాళ్ళందరూ భాష్యాలు రాసేది కూడా సహజమైన కాదు. అందుకని కొత్త భాష ఏదో రాయాలి ఆ ఉద్దేశంలో వాళ్ళు మదం చేస్తూ ఉంటారు. మదం చేసి వాళ్ళు అప్పుడు రాస్తుంటారు. కానీ ఆదివాసి అలా రాయలేదు భాగవతాన్ని. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చెప్తున్నారు. ఏ విధంగా ఈ మాయవాదులు నిరాకారవాదులు భగవంతుడి యొక్క లీలలకి కృష్ణ కథకి ఆకర్షిత అవుతారని చెప్తున్నాను. భగవాను స్వీయ కర్మలు అల్పజ్ఞులకు వాదులచే నిరసింపబడును. కానీ పరతత్వం చేరినట్టి దివ్య విధానంతో కూడిన హేతువులు తర్కములు పరమ నిరాకారవాది సైతము శ్రీకృష్ణ భగవాన్ స్వీయ కర్మలు ఎలా ఆకర్షితకు తోడ్పడగలవు. అల్పజ్ఞులైన నిరాకారవాదులు మాత్రమే కృష్ణ లీలల్ని తిరస్కరిస్తారు. నిజమైన ఉత్తమ స్థితిలో ఉన్న నిరాకారాలు ఎప్పుడు కూడా వాళ్ళు వీటిని తిరస్కరించలేరు, ఇంకా వీటికి ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా జాయిన్ అయ్యామనుకోండి, ఏదైనా కోర్సులో కానీ ఏదైనా చెప్పుకుంటుంటాం. సపోజ్ ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి. ఐఐటీ సీట్ వస్తే మా అబ్బాయికి సీట్ వచ్చింది, మా అబ్బాయి 100 మంది చెప్తాం మా అమ్మాయికి సీట్ వచ్చిందని చెప్పి. ఆ 3-4 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, నాకు ఫైనల్ ఇయర్ అయిపోతున్నాను అనుకోండి, అది పట్టించుకో. మా అబ్బాయి ఐఐటీ చదువుతున్నాను చెప్పుకోవాలి సార్లు. నేను అయిపోయింది, ఆ మోజు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అప్పుడు ఏం చెప్పుకుంటాం? మా అబ్బాయికి ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చిందని 40 లక్షల ప్యాకేజ్ ఉందని అది చెప్తాం. కానీ మా అబ్బాయి ఐఐటీలో చదువుతున్నాను ఐటీలో చదువుతున్నాను చెప్పాం. సో అదే విధంగా ఎవరైతే ఆల్రెడీ నిరాకార బ్రహ్మంలో ఆనందాన్ని అనుభవపడుతున్నారో వాళ్ళు ఇంకా ఆనందానికి ఎదురు చూస్తుంటారు, ఇంకా ఆనందించాలనే తపనలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ఎప్పుడైతే శ్రీమద్ భాగవతంలో ఉన్న ఆనందాన్ని విన్నాక అప్పుడు ఇది ఇంకా ఆనందంగా ఉంది అంటే వాళ్ళు మాత్రమే ఈ శ్రీ భాగవతం యొక్క ఆనందాన్ని ఆస్వాదించగలరు. అల్పజ్ఞులైన నిరాకారవాదులు ఎవరికైతే సంపూర్ణంగా నిరాకారవాదుల ఆనందాన్ని అనుభూతి అవ్వలేదో వాళ్ళు భాగవతంలో ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదించలేరు.
నెక్స్ట్ నెక్స్ట్ పదహంతేభి ధాస్యామి మహాపౌరుషిత్వో భవాన్ యస్త్ర శబ్ద దథామాశు శాన్ముకుందే మతి సతి. నీవు పరమ శ్రద్ధను కలిగిన కృష్ణ భక్తుడు అయినందున అదే శ్రీమద్ భాగవతంలో నీకు నేను వినిపించదను. శ్రీమద్ భాగవత శ్రవణం పట్ల పూర్ణాసక్తిని గౌరవం చూపువాడు ముక్తి నొసగు ముకుందుని యందు అచంచల మగ శ్రద్ధను పొందగలడు. ఇక్కడ భాగవతం నేను ఏ భాగవతం విన్నానో అదే భాగవతాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఎందుకు అదే చెప్పాలనుకుంటున్నావు? ఇది వేరేది చెప్పచ్చు కదా. ఎందుకంటే చెప్తున్నారు ఎందుకు భగవత శ్రవణం శ్రీమద్ భాగవత శ్రవణ పట్ల పూర్ణాసక్తిని గౌరవం చూపువాడు ముక్తి రసం ముకుందని యందు అచంచల శ్రద్ధను పొందగలడు. నువ్వు కృష్ణ భక్తుడు కాబట్టి నీకు కృష్ణ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి అది ఇంకా దృఢం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే భాగవతం మీద నువ్వు పూర్ణ ఆసక్తిని గౌరవాన్ని చూపిస్తావు. యశ శ్రద్ధ దతామాసు శ్యాన్ ముకుందే మతి సతి. సంచేత ఇక్కడ నువ్వు భాగవతం మీద శ్రద్ధ చూపిన బట్టి నీ యొక్క గౌరవం నీ యొక్క దృఢ స్థితి ముకుంది మీద స్థితి ఇంకా తెలియబడుతుంది, తెలుసుకోవచ్చు అని చెప్తాను. భాష రాసిన శ్రీమద్ భాగవతం సమ్మతింపబడినట్టు వేద విజ్ఞానమై ఉన్నది. ఇక వేద జ్ఞానము పొందు విధానము అవరోహ పంథ అనబడును. అవరోహ పంథ అంటే తెలుసా? రెండు పంథాలు ఉంటాయి, ఆరోహణ అవరోహణ. అవరోహణ తెలుసా ఎవరికైనా? అవరోహణ అంటే పైనుంచి మనకు వచ్చేది, పైన. ఆరోహణ అంటే మనకి మనంగా సాధన చేసి. ఆరోహణ అంటే ప్రభు అవరోహణ అంటే పైనుంచి కిందకి అంటే అదే అవరోహణ అంటే కింద నుంచి పైకి వెళ్ళడము, ఆరోహణం అంటే డౌన్ లకు రావడం. అవరోహణ అంటే పైనుంచి కిందకి రావడం. ప్రభుజీ అవరోహణ అంటే పైనుంచి కిందకి, అవరోహణ అంటే పైనుంచి కింద, ఆరోహణ అంటే కింద నుంచి పైకి. అంతే. అందుకే ఆరోహించారు అంటారు. ఎవరు శిఖరాన్ని ఆరోహిస్తున్నాం. ఆరోహణ అంటే పైకెక్కుతున్నాం, కింద నుంచి అలా పైకెక్కారు అని అర్థం. ఆరోహణ అంటారు. ఆరోహణ అంటే కింద నుంచి పైకి వెళ్దాం, అవరోహణ అంటే పైనుంచి కింద దిగడం. అంచేత మన 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 జ్ఞానం అంతా కూడా పైన కిందకు వస్తుంది. పైన అంతా కూడా పైన కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి నుంచి బ్రహ్మ నుంచి నారదుడు, అలా అందుకే ప్రభుపాద నుంచి మన గురువుల నుంచి మనకి. అదే మంది అవరోహ పంథం. సో ఇక్కడ ప్రభుపాద నెక్స్ట్ చెప్తున్నారు, భౌతిక జ్ఞాన పురోగతికి స్వీయ సామర్థ్యము పరిశోధన యోగ్యత అవసరమైనను ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో మాత్రము పురోగతి అన్నది దాదాపు గురు కరుణ పైన ఆధారపడి ఉన్నను. అది సరే, భౌతిక విషయాల్లో మనం ఏదైనా జ్ఞానాన్ని పొందాలి అంటే మన సామర్థ్యం, స్వీయ సామర్థ్యం, స్వయం కృషి ప్లస్ పరిశోధన. ఎంత చక్కగా పరిశోధన చేస్తున్నాం ఎంత చక్కగా మనం ఆలోచిస్తున్నాం దాన్ని బట్టి మన యొక్క మన జ్ఞానాల పురోగతి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది ఆ విధంగా ఉండదు. ఏముంటది? సంపూర్ణంగా గురు యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. అంచేత మాధవపురికి ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాడు ఈశ్వరపురి, ఇంకొకరు రామచంద్రపురి. రామచంద్రపురి ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు.
ఈశ్వరపురి ఎప్పుడు కూడా గురువు గారు సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ మాధవేంద్రపురి రాధాకృష్ణుల యొక్క విరహంలో ఏడుస్తున్నాడు. కృష్ణ ఎక్కడున్నావు, రాధా ఎక్కడున్నావు, మిమ్మల్ని చూడలేక నేను ఉంటున్నాను, కృష్ణ నువ్వు ఎప్పుడు నాకు నా కళ్ళకి ప్రత్యక్షం అవుతావు, ఈ విరహాన్ని నేను భరించలేకపోతున్నాను చెప్పి విలపిస్తూ ఉంటాడు గోపికల రూపంలో. గోపికలు రాధ ఏ విధంగా అయితే విలపిస్తున్నారు. రామచంద్రపురి అంటారు, గురువు గారు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఈ నిరాకార బ్రహ్మజ్యోతి మీద కొద్దిగా ధ్యానించండి, మీకు ఈ ఆనందంలో మీరు ఈ విరహం ఈ బాధ మీకు పోతాదని చెప్పి చెప్తుంటాడు. చెప్తే గురువు గారు నువ్వు బయటపడ భక్షం అని చెప్పి పంపిస్తుంటారు. ఎందుకంటే విరహంలో ఏడుస్తున్నట్టు ఉన్నా సరే ఆ విరహ భావన చాలా మధురం, చాలా మధురం. మళ్ళీ మన పిల్లలు అమెరికాలో లేక దూరం ఉంటారు, వారు దూరం వెళ్ళిపోయారని మనకు బాధ కలిగినా సరే ఆ బాధ మా అమ్మ ఫోన్ చేసి అమ్మ ఇచ్చేస్తాను ఇంట్లో మీద కూడా ఉంటానంటే మనం నప్పదు. అది విరహం బాధ కలిగిస్తున్నప్పటికీ దాంట్లో ఉన్న ఆనందం వేరు. అలాగే అత్తవారి ఇంటికి వెళ్తున్నప్పుడు కూతురు ఏడుస్తుంటుంది, కూతురు వెళ్ళిపోతుందని మనం ఏడుస్తాం. అరే ఎందుకు ఆడడం అని చెప్పి ఆ భర్త మీ దగ్గర ఉంచేసుకుని మీ అమ్మాయి అని చెప్పి అన్నాను అనుకోండి, మన నచ్చదు. అది విరహ భావంలో కూడా ఆనందం అది, ఎందుకంటే ఎల్లవే మనకు కావాలి, మనం ఏడ్చినా సరే ఆమె ఎల్లవే మనకు కావాలి. ఆమె ఎల్లదంటే మనకు ఇంకా బాధ ఎక్కువ. ఆమె వెళ్ళిపోతే బాధపడిన అసలు ఆనందంలో ఉన్న ఆనందం మనం పొందే ఆనందం ఎక్కువ, వెళ్ళకుండా ఉండిపోయింది అనమాట. అంచేత ఆ ఆనందాన్ని మళ్ళీ సామాన్య వ్యక్తులు ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఆ స్థితిని పొందుతారో వాళ్ళే. ఎవరైతే కన్న తల్లిగా ఉండి కూతురు ఉంటుందో ఆ కూతురు ఉన్న వ్యక్తే ఆ ఆనందాన్ని అనుభూతి అర్థం చేసుకోగలరు, ఆ ఏడుపులో ఉన్న ఆనందాన్ని. మిగతా అందరూ ఎందుకు ఏడుస్తారు, అది ఏడ్చేటట్టుగా ఎందుకు పెళ్లి చేయరు, ఇంట్లో ఉంచుకోవచ్చు కదా అందరికీ ఆలోచిస్తారు. అంచేత ఈ భగవంతుడి యొక్క కరుణ కటాక్షం అంచేత ఏంటంటే ఇద్దరు ఆయన శిష్యులే. ఈయన నిరంతరం చదువుతున్నప్పటికి కూడా ఆయన గురువు గారు అనుభూతి పొందుతున్న ఆనందాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అదే ఈశ్వరపురి మాధవేంద్రపురి గారి యొక్క ఆ మనోభావాల్ని ఆయన పొందుతున్న ఆనందాన్ని అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన దీవిస్తాడు, నువ్వు ఇదే విధంగా ఏ విధంగా అయితే నువ్వు ఆనందిస్తున్నావో నేను పొందిన ఆనందాన్ని నువ్వు కూడా పొందుగాక అని చెప్పి ఆయన దీవిస్తాడు. ఆయన చదవకపోయినా రామచంద్రపురి కంటే ఎక్కువ ఆనందాన్ని ఈయన అనుభూతి పొందుతున్నాడు. ఎందుకని గురు కృప ఉంది. చేత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పురోగతి అనేది సంపూర్ణంగా గురువు యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. గురు యొక్క కరుణ మన మీద ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం పురోగతి సాధిస్తూ ఉంటాం, అనుభూతులు పొందుతూ ఉంటాం. అదే లౌకికమైతే మన యొక్క స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుంది, మన పరిశీలన దక్షత మీద ఆధారపడి ఉంటుంది, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు శిష్యుని గారు సంతుష్టి అయినప్పుడే ఆ ఆధ్యాత్మిక జ్ఞాన విద్యార్థి జ్ఞానమును అప్రయత్నంగా విదితం కాగలదు. చూడండి, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురు శిష్యుని పట్ల సంతుష్టి అవుతారో అప్పుడే ఆ ఆధ్యాత్మిక జ్ఞాన విద్యార్థికి జ్ఞానము అప్రయత్నంగా ప్రయత్నం చేయకుండానే అర్థమైపోద్ది, తెలుసుకోగలుగుతారు, అన్ని తెలుసుకుంటారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి లౌకిక జ్ఞానం సంపాదించడానికి ఉన్న తేడా.
అంచేది ఇది సంపూర్ణ స్థాయిలో జరగాలి అంటే, సంపూర్ణ స్థాయిలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ మార్పు, ఈ ఇచ్చిపుచ్చుకోవడం జరగాలి అంటే ఏం చెప్తున్నారు ప్రభావం? దీని భావం ఏమనగా గురు శిష్యులు ఇరువురును ప్రామాణికులై ఉండవలను. గురు శిష్యులు కూడా ప్రామాణికులై ఉండాలి. సో ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు నిజమైన కృష్ణ భక్తి ఎవరు? భక్తుల ఒకటి ద్వారానే ఎవరైనా సమస్త ఆధ్యాత్మ సంపత్తితో పూర్ణుడు కాగలడని నిజముగా విశ్వసించేవాడే కృష్ణ భక్తుడు. అది అంచేత ఎవరైతే కృష్ణ భక్తి ద్వారా మాత్రమే ఆధ్యాత్మ సంపత్తిలో నేను సంపూర్ణ అవుతాను, భక్తి ద్వారా మాత్రమే అన్ని నమ్మిన వాడే నిజమైన కృష్ణ భక్తుడు. భక్తి కాకుండా వేరే విధంగా నేను పరిపూర్ణత సాధించగలను అనుకున్నవాడు కృష్ణ భక్తుడు కాలేడు, కృష్ణ భక్తుడిగా పరిగణింపబడడు. ఈ విధంగా అలాగే ప్రభుపాద ఇంకా చాలా రాస్తున్నారు. భాగవతం 11:11-5:30 దానికోసం రాస్తూ, అట్టి పరమపురుష శ్రీకృష్ణ భగవాన్ దరిచేరగల యోగ్యత కలిగిన వాడు మహాపౌరుషికుడు అని పిలువబడును. శ్రీమద్ భాగవతమును ప్రామాణిక భక్త నుండి ఆసక్తితో శ్రవణం చేయవాడు తప్పక ముక్తి నసిగి ముకుందిని భక్తుడు కాగలడు. అది ఎప్పుడైతే మన ప్రామాణికమైన భక్తు నుంచి వింటామో మనం ముకుందుడికి శరణాగతులు అవుతాం. ఆ ముకుందుడు శరణాగతులు అవ్వడం ద్వారా మనం ముకుందుడు అంటే ముక్తినిచ్చి ప్రసాదించేవాడు అని అర్థం. ఎప్పుడైతే ముకుందుడు శరణాగతి తీసుకున్నామో మన ముక్తి అనేది మనకి లభిస్తుంది. లాస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లో ప్రభుపాద గారు, ఈ భాష యొక్క లాస్ట్ లో ప్రభుపాద గారు భాగవతాన్ని ఎలా చదవాలి అని చెప్పి చెప్తున్నారు. భాగవతం చదివే విధానం ఏమని కింద చూసుకుంటే తెలుగులో ఉన్న 16 పేజీ కింద సుఖదేవ గోస్వామి ఇచ్చే పలుకున్న రీతిగా శ్రీమద్ భాగవతం నిత్యము శ్రవణం చేయమని గౌతముని అంబీరుషునికి ఉపదేశించినట్లుగా పద్మపురాణం నందు తెలుపున్నది. గౌతముని అంబీరుషుడికి ఉపదేశం చేశాడు. ఎవరు ఉపదేశం చేశాడు? సుఖదేవ గోస్వామి చెప్పినట్టుగా నువ్వు రోజు భాగవతం శ్రవణం చెయ్యు అని చెప్పి. అంబరీషుడు ఆది నుండి అంతం వరకు దాన్ని సుఖదేవుడు పలికినట్లుగా శ్రవణం చేసినని అచ్చట ధృవపరచబడినది. ఆయన కూడా అదే విధంగా చేశాడు. కనుక భాగవతంలో నిజంగా ఆసక్తి కలిగిన వాడు అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చదవచ్చు లేదా శ్రవణం చేయొచ్చు, దానితో ఆటలాడరాదు. అది అంటే అదేదో భాగవతం అంటే ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చదివేసి ఇంట్రెస్ట్ లేదు, నెక్స్ట్ పేజ్ చదువుదాం, నెక్స్ట్ అధ్యాయం, ఓకే ఓకే ఇది బాగుంది, అలా కాదు. పరీక్షిత్ మహారాజు ఇవన్నీ పరీక్షిత్ మహారాజు చెప్పిందే. చిత్రాంట్లో బుక్ బోరింగ్ గా ఉండొచ్చు, విశ్వరూపం కోసం చెప్తారు రాను. అది పరీక్షిత్ మహారాజు చెప్పిందే. అంటే పరీక్ష ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే చదవాలి. అందుకని రాష్ట్ర తర్వాత చెప్తున్నా, ప్రతి ఒక్కరు అంబరీష్ మహారాజును కానీ లేదా పరీక్షిత్ మహారాజును కానీ అనుసరించచ్చు. సుఖదేవ గోస్వామి యొక్క ప్రామాణిక ప్రతినిధి నుండి దాన్ని శ్రవణం చేయవలను. అది సుఖదేవ గోస్వామి నుంచి మనం విన్నాం కాబట్టి ఆయన ప్రతినిధి నుంచి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే ఏ లైన్ లో ఉన్నారో అదే విధంగా మనం కూడా విని చదివి మనం తరించబడాలి అని చెప్పి చెప్తున్నారు. అది ఈ విధంగా భాగవతం చదివే రీతిని ప్రభుపాదుల వారు మనకి వివరించి చెప్తున్నారు. ఇంతవరకు భాగవతం. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 శ్లోకాలు 3 శ్లోకాలు నెక్స్ట్ 3 శ్లోకాలు అంటే 11, 12, 13 ఈ 3 శ్లోకాలు హరినామం యొక్క గొప్పతనాన్ని కోసం చెప్తారు, వివరించబడతారు. నివృద్యమానానాం అమిచ్చా తామకుతో భయం యోగనామ రూప నిర్ణీతం హరినామాను కీర్తనం
ఏతన్ నిర్విద్యమానానం. నిర్విద్యమానానం అంటే సర్వభౌతిక కోరికల నుండి విడిపడిన వారు అని అర్థం. అంటే చెప్తున్నారు, ఓ రాజా, ప్రామాణికులైన వారి మార్గం అనుసరించు చేయబడి నిరంతర హరిరామ కీర్తనము అన్నది భౌతిక కోరికల నుండి విడిపడిన వారు, భౌతిక ఆనందం కోరువారు, ఆధ్యాత్మిక జ్ఞానముచే ఆత్మతృప్తిని బలిచిన వారు అను వారితో సహా సర్వులకు నిస్సందేహమును భయరహితమును అగు జయపథముపై ఉన్నది, పదమై ఉన్నది. అంటే ప్రామాణికులు ప్రామాణికుల మార్గం అనుసరించు చేయబడి నిరంతర హరినామ కీర్తనం అన్నది ఏం చేస్తే భౌతిక కోరికల నుండి విడిపడిన వారు అంటే భౌతిక కోరికలు లేని వారు, భౌతిక ఆనందం కోరువారు అంటే భౌతిక కోరికలు బయటపడిన వారు, భౌతిక ఆనందం కోరుకుంటున్న వారు, ఇద్దరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మతృప్తిని బలిసిన వారు, అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో జ్ఞాన యోగుల్లో ఆ సంతృప్తి పొందుతున్న వారు అని వారితో సరైన అంటే అందరూ, అంటే భౌతిక ఆనందం కోరుకుంటున్నవారు, కోరుకున్న వారు, జ్ఞానులు కానివారు, లేదంటే అందరూ కూడా నిస్సందేహంగా భయరహితమగు పదమై ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇది భయాన్ని తొలగించే జయపథమై ఉంది. చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఓకే, ఎవరైతే భౌతిక ఆనందాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు భయంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జయం అంటే దాని దగ్గర అపజయం కూడా ఉంటుంది. అదే ఒకసారి సాధించిన వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ తన యొక్క ఆ పట్టుని కోల్పోకూడదని ఎక్కడ పోద్దు అన్న భయం ఉంటుంది, ఎక్కడ ఓడిపోతానో అన్న భయం ఉంటుంది. ఎప్పుడు ఓడిపోయాడికి మరోసారి ఓడిపోతుంటే ఉంది, అది పెద్ద లెక్క కాదు. ఎప్పుడు గెలిచేవాడికి భయం. ఒకసారి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు చదువుకుంటున్నాడు బాగా, ఇంకోటి చదవడం లేదు, ఇంట్లో పనులు చేస్తూ ఇంట్లో పనులు బాగా తల్లికి బాగా ఇది అంటే సాయం చేస్తున్నాడు, ఇంట్లో పనులను చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళలేదు. పెద్దవాడు స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు. తల్లి ఏ పని చెప్పినా అమ్మ చదువుకోవాలమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్తున్నాడు. తల్లి విసిగిపోయింది, ఏంటిది ఒక పని చేయడు, ఏం చేయడు, ఎప్పుడు చూసినా చదువుకోవాలంటాడు, పుస్తకాలు పట్టుకు కూర్చుంటాడు. నా చనిపిల్లవాడు బెటరు, చక్క అన్నింటిలో ఆడుతూ పాడుతూ ఉంటాడు, సాయం చేస్తాడు, పెద్దోడికి ఏదో చేయాలని చెప్పి అప్పుడు పూర్వం ఏం చేసేవారు, ఒక ఇంటికి సాధువు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఊరికి సాధువు వస్తే వెళ్ళి చెప్తాడు, చూడండి నాకు ఇద్దరు కొడుకున్నాడు, చిన్నాడు చాలా కష్టపడతాడు, పెద్దోడు అసలు ఒళ్ళు వంచడు, ఏం చేయడు, అది ఎప్పుడు చూసినా అలా తిరుగుతూ ఉంటాడు, అసలు వాడికి ఏం పని లేదు పాటు లేదు అని చెప్తాడు. ఏమైందమ్మా ఎందుకు లేదంటున్నావు అంటే, వాడు ఎప్పుడు చూసినా చదువుకుంటాడు, చదువే తప్ప ఇంకేం ఉండదు, చదువుతాడు ఎంతసేపు చదువుతాడు, ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటాడు అంతే. ఆ చిన్నాడు ఎంత కష్టపడతాడు, ఎంత ఒళ్ళు ఉంచుతాడు, ఎంత కాయ కష్టం చేస్తాడు, నా ప్రతి దాంట్లో ఇష్టపడతాడు, అది ఇదని చెప్పి ఏమో చెప్పుకొస్తుంది. అప్పుడు ఈ సాధు అర్థం చేసుకున్నాడు, ఈమె ఎప్పుడు చదువుకోలేదు కాబట్టి చదువులో ఉన్న కష్టం ఏదో తెలియదు, అంచేది వాడు కష్టపడ్డం లేదు అనుకుంటారు. అప్పుడు ఆవిడ పిలిచాడు, అమ్మా మీ ఇంట్లో వెన్న ఉందా అన్న. ఉంది, మా ఇంట్లో ఆవిడ ఉన్నాయి కదా వెన్న ఉందా. అయితే ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళ గుండెల మీద ఇంతంత వెన్న మొద్దులు పెట్టు అని చెప్పారు. ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఛాతీల మీద వెన్న మొదలు పెట్టింది. అదే ఎవరికి చదువుకుంటున్నాడో వాడి యొక్క ఛాతీ మీద ఉన్న వెంట తొందరగా కరిగిపోయింది. చదువుకోకుండా వాడుతున్నాడు, ఇంట్లో సాయం చేస్తున్నాడు ఆడింట్లో ఆడు వెన్న కొద్దిగా కరిగింది, కానీ తేలిగా కరిగింది. మళ్ళీ వచ్చింది, ఏమమ్మా పెట్టావాడు? పెట్టాను. ఏం చూసావు? ఏం చూడలేదు, వెన్న కరిగిపోయిందంట. అవునా?
ఎలా కరిగింది, ఎవరిది ముందు కరిగింది, ముందు ఎలా కరిగిందో రెండు ఒకసారి కరిగాలి. నా చదువుతున్నాడు కదా వాడిది తొందర కరిగిపోయిందండి, చదువున ఉన్నాడు ఆడిది తొందర కరిగింది. అప్పుడు అంటాడు, అంటే దీని అర్థం ఏంటి అంటే ఆడ ఒళ్ళు వేడిగా ఉంది, ఈ ఒళ్ళు చల్లగా ఉంది. అవునండి, ఆడ ఒళ్ళు ఎందుకు వేడిగా ఉంటుంది అంటే ఏదో ఆలోచిస్తూ ఉండదు. కానీ అందుకనే ఎప్పుడు కూడా టెన్షన్లో ఉంటాడు. చూడ్డా ఈ పనులు చేయనప్పుడు ఉన్నప్పటికైనా కూడా చదువుకున్నవాడు టెన్షన్లో ఉన్నాడు. వీడికి ఏమి టెన్షన్ లేదు, నువ్వు చెప్పింది చేస్తున్నాడు అయిపోయింది. ఈ మనసు అంచేత మనం కొన్నిసార్లు ఈ లౌకికంలో ఉంటూ మనం టెన్షన్ లేదనుకుంటాం, కానీ మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగాన్ని కోరుకుంటామో గెలిచిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోతానేమో అని భయం ఉంటుంది. ఓడిపోయేవాడికి ఏం భయం ఉండదు. అంచేత అది సహజం. అలాగే భౌతిక కోరికల నుంచి దూరం అయిపోయిన భయం, ఎందుకంటే మళ్ళీ అయిపోతానని నా భయం ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు, ఆధ్యాత్మ జ్ఞానంతో ఆత్మతృప్తిని బలిసిన వాడు కూడా భయం 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 భయరేతులు చేస్తుంది అట. ఇది శ్రీమద్ భాగవత శ్రవణం, హరినామ సంకీర్తనం. వాళ్ళకేం భయం ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ ఆత్మతృప్తిని పొందారని చెప్తున్నారే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మ జ్ఞానంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి, జ్ఞానయోగులు కాబట్టి, వాళ్ళకంటే వేరే జ్ఞానయోగి ఎవరైనా మంచివాడు ఉండొచ్చు అన్న భయం ఉంటుంది. మరి భక్తులు కూడా ఉండొచ్చు కదా. భక్తులకి ఎందుకు ఉండదంటే, భక్తులకి ఏంటి, భక్తులు ఓడినా గెలిచినా వాళ్ళు టెన్షన్ పడరు. ఎందుకంటే భగవంతు దైవ నిర్ణయం. నేను గెలిచినా దైవ నిర్ణయమే, ఓడిపోయినా దైవ నిర్ణయమే. వాళ్ళ టెన్షన్ ఉండదు. అదే వాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగానే ఉంటారు. అంచేత చూడండి, ఇక్కడ ఆత్మజ్ఞానంతో ఆత్మత్వంతో పడిసినా సరే వాళ్ళు కూడా భయం నుంచి దూరం అవ్వలేదు. వాళ్ళు కూడా భయంతోనే ఉంటారు, భయపీడితులై ఉంటారు. అంచేత ఈ హరినామ సంకీర్తనం అన్నది అన్ని రకాల వాళ్ళకి, అంటే జ్ఞానులకి, కర్మయోగులకి, అందరికి కూడా ఇది భయరహితం చేస్తుంది. అది ఇక్కడ గొప్ప విషయం. చెప్తున్నారు 3 అంజాయర్స్ ఉంటారు. ఏది అదే మనం చెప్తున్నాం 3 భౌతిక కోరికలు పైన దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. సాధారణ భౌతిక అనుభవించ వాంఛించు భౌతిక వాళ్ళుగా ఎందరు, వారి తర్వాత యోగులు. భౌతిక భోగ స్వభావమును గురించి పూర్ణ జ్ఞానము కలిగి ఉన్నందున వారు భ్రాంతిమయ జీవనం నుండి విడివడి ఎందురు. దాదాపు వారు ఆత్మానుభూతిచ్చే తమ యందే సంతృప్తిని బలసి ఎందురు. వారి కన్నా ఉత్తముడు భగవద్భక్తులు. వారు భౌతిక జగమును భోగింపవలను గాని దాని నుండి బయటపడాలని కానీ వాంఛింపరు. వారు కేవలం శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిని వాంఛించరు. అనగా శ్రీకృష్ణ భక్తులైన వారు తమ కొరకు దేనిని వాంఛింపరు. అలాగే కృష్ణుడు వాంఛించిన వారు స్థల విధంగా అంగీకరించరు. అంటే వాళ్ళకి భక్తులకి ఏది ఉండదు. కృష్ణుడు ఇష్టపడితే అన్ని స్వీకరిస్తారు, ఇష్టపడకపోతే అన్ని వదిలేస్తారు. మిగతా వాళ్ళందరూ తమ యొక్క బుద్ధిని బట్టి ఉంటారు కాబట్టి, తమ నిర్ణయం కాబట్టి వాళ్ళకి నిర్ణయం తీసుకుంటే అవుతుందా అవుదా అని భయంలో ఉంటారు. అంటే వాళ్ళు భయరహితలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే హరినామాన్ని వాళ్ళు ఇచ్చేస్తారో వాళ్ళు ఈ భయం నుంచి బయటపడతారు. తర్వాత ఈ 2 పారాగ్రాఫుల్లో మొదటి పారాగ్రాఫ్ 2వ పారాగ్రాఫ్లో ప్రభుపాద వారు అపరాధాల కోసం ఇస్తూ హరినామం యొక్క గొప్పతనం, అపరాధాలు ఏ విధంగా తొలగిస్తుంది భలే మంచిగా చెప్తారు. నేను అన్ని డీటెయిల్స్కి వెళ్ళడం లేదు. ఒక్కొక్క అపరాధం కోసం చెప్తూ ఆ అపరాధం హరినామం ఏ విధంగా తొలగిస్తుంది అన్నదాన్ని
చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు. అందుచేత వాళ్ళు మీరు అది డీటెయిల్ గా చదువుకున్న తర్వాత నేను కొన్ని విషయాలు హరినామ హరినామ దీని యొక్క గొప్పతనం ఏంటనేది చెప్తారు. ఫస్ట్, పవిత్ర హరినామ శ్రవణము మనుజుని క్రమముగా ఆ దేవదేవుని రూపము గూర్చి, గుణములను గూర్చి, లీలాదులను గూర్చి శ్రవణం చేయు స్థాయికి ఉద్ధరించగలదు. ఎప్పుడైతే హరినామ స్మరణ మనం చేస్తామో అది ఏం చేస్తుంది? భగవద్ యొక్క లీలలు వినడానికి మనకి రుచిని పెంచుతుంది. శుశ్రూషు శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి. మన వాసుదేవగా శుశ్రూషు శ్రద్ధానస్య ఎప్పుడైతే మనం ఇప్పుడు వింటూ ఉంటావో మన యొక్క కథ వాసుదేవ కథారుచి, మన యొక్క కథలు మన వాసుదేవ కథను వినడంలో రుచిని అది పెంచుతూ ఉంటుంది. అంటే హరిరామను మనం ఎప్పుడైతే మనం సరిగా చేస్తామో మన కథ కృష్ణ కథ వినడానికి మనలో ఆసక్తిని అది పెంచుతూ ఉంటుంది. అది మొదటిది. రెండోది, ఆ విధంగా అతని వైభవములను కీర్తించవలసిన అవసరం క్రమంగా వృద్ధి నొందగలదు. అక్కడ విన్నాం తర్వాత ఏం చేస్తుంది? వర్ణించడానికి మనలో కుతూహలాన్ని పెంచుతుంది. రెండోది. అలాగే మూడోది, ఆ మొదటి పారాగ్రాఫ్ లాస్ట్ లో ఈ విధంగా వివిధ ఆదర్శ శాఖల యందు గల విద్యార్థులకే గాక కామ్య కర్మరతులు గాను, తత్వవేత్తలు గాను, లేదా భగవద్భక్తులు గాను ఇదివరకే కృతకృత్యులైన వారికి సైతము ఉపదేశం ఉన్నది. ఈ విధంగా మనకి ఈ శాస్త్రాన్ని అందరూ ఒక్క మనకే కాదు అందరూ, అంటే కార్మిక కర్మరతులు, తత్వవేత్తలకి అందరికి కూడా, లేదా ఇప్పుడే కొత్తగా మొదలైన ఇప్పుడే భక్తులకు వచ్చిన వారికి అందరికి కూడా ఇది అనుభూతి పొందింది అని చెప్పి. అలాగే పద్మపురాణం నందు 2వ పారాగ్రాఫ్లో చూస్తే, పద్మపురాణం నందు దురోపరపడినట్లు పవిత్ర హరినామ కీర్తనం బిగ్గరముగాను దోషరహితముగాను చేయవలనని శ్రీ దేవ గోస్వామి ఆదేశించుంటది. హరినామం ఎలా చేయాలి? బిగ్గరగా, దోషరహితంగా, అంటే స్పష్టంగా, ఇంకేకుండా, అలాగే ధ్యాసపూర్వకంగా చేయాలని చెప్పారు. అలా చేయాలి. ఇంకా ఆరోగ్యం, ఆ దేవదేవుని పాపపత్ని చెంత ఉడర్చబడిన అపరాధం నుండి మనుషుడు పవిత్ర నామను సరించడం ద్వారా తనను తాను ముక్తిని చేసుకోగలడు. అది మనం ఏదైనా భగవంతుడికి అపరాధం చేస్తే ఆ భగవంతుడికి చేసిన అపరాధం నుంచి మనం హరినామ స్మరణ చేయడం ద్వారా బయటపడవచ్చు. అంటే భగవంతుడు అపరాధం చేసినా మనం దాని యొక్క శిక్ష నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఏంటి? అలాగా హరినామం జపించడం ద్వారా. కానీ పవిత్ర హరినామం పట్ల మనుషుడు అపరాధం అనొచ్చు, తనను తాను రక్షించుకొనలేడు. భగవంతుడికి అపరాధం చేస్తే హరినామాన్ని మనం జపించడం ద్వారా ఆ అపరాధం నుంచి బయటపడవచ్చు. కానీ హరినామానికి మనం అపరాధం చేస్తే మనం అపరాధం నుంచి బయటపడలేము. అందుకని మనం హరినామ జపము అపరాధరహితంగా చేయాలి. దానికి అపరాధం చేస్తే, హరినామానికి అపరాధం చేస్తే మనం బయటపడలేం, మనం బయట పెట్టుకోలేం ఆ అపరాధ నేరం నుంచి. అలాగే మధ్యలో శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామం అతనితో సమానమై ఉన్నది. అతని నామము అతనికి అభిన్నమని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకునేవాళ్ళను. అది అంచేత శ్రీకృష్ణుని నామం భగవంతుడితో సమానం కాబట్టి మనం ఎప్పుడైతే నామాన్ని మనం స్పర్శిస్తున్నామో నోటి ద్వారా భగవంతుని మనం స్పర్శిస్తున్నట్టే లెక్క. అందుకే పేరాగ్రాఫ్ లాస్ట్ అయితే పవిత్ర నామం మరియు భగవంతుడు ఒకటే అయినందున నామమును మానవ సాగుని వినియోగించడానికి ప్రయత్నించరాదు. చూడండి, ఇది ఎలాగైతే భగవంతుని మన సేవలో ఉపయోగించుకోవాలనుకోవడం అపరాధమో, అలాగే భగవంతుని నామాన్ని కూడా మన సేవ కోసం నియోగించుకోవడం అనుకోవడం కూడా అపరాధమే. అందుకే ప్రయత్నించకూడదు. నామము భగవంతుడు ఒకటే కాబట్టి భగవంతుని మన సేవలో నియోగించడం ఎలాగైతే అపరాధమో, అలాగే హరినామాన్ని కూడా మన సేవలో నియోగించడం అపరాధం. మన సేవలో ఉపయోగించడం అర్థం ఏమిటి అంటే
మన కోరికలు తీర్చుకోవడం కోసం హరినామ జపం చేయడం. అది. సో మధ్యలో ప్రభుపాద చెప్తారు 7వ అపరాధం కోసం, అనగా పవిత్ర హరినామం కీర్తించక పూర్వం మనుజుడు పాపజీవుడైనను నామాశ్రయం పొంది రోగము నుండి విడుదల కలిగిన పిమ్మట పాప కర్మల నుండి ఖచ్చితంగా దూరుడు కావాలను. పవిత్ర హరినామం అనేది ఈ విధానము తనకు రక్షణ నొసగలదని విశ్వాసం అతడు ఆ విధంగా వర్తించవలను. అది 7వ అపరాధం ఏంటంటే, మనం ఇంతకుముందు పాపాలు చేస్తే అవన్నీ పొలగించింది కాబట్టి దాని నుంచి బయటపడిపోయాం కానీ ఇంక మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు. అంతే తప్ప ఎలాగో తొలగిస్తుంది కాబట్టి మళ్ళీ చేద్దామని చెప్పి మళ్ళీ వెళ్తే అది 7వ అపరాధం అవుతుంది అని చెప్పి 10వ విధంగా అపరాధాలని హరినామం తలక దీన్ని 10 అపరాధాలు దాన్ని ఎలా నిరోధించుకోవాలని ఇందులో చాలా చక్కగా వివరించారు. ఈ భాషని మీరు తర్వాత చదువుకోండి కొంచెం. దీనికోసం చాలా మనం విశ్వనాథ చక్రవర్తి అప్పుల వారు కూడా చాలా పెద్ద వివరణ ఇచ్చారు. అక్కడ దాంట్లో కొన్ని బ్రీఫ్గా ఏంటంటే, భక్తి అంగాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో అతి ముఖ్యమైనవి ఏంటంటే శ్రవణము, కీర్తనము, స్మరణము అనేవి ముఖ్యమైనవి. అయితే అంటే ఈ మూడిట్లో ఉత్తమమైనది కీర్తించడం, జపించడం. అయితే కీర్తించడంలో కూడా చాలా ఉన్నాయి. అంటే కృష్ణ కథ చెప్పడం, కథని అంటే ఇచ్చేయడం, కృష్ణ నామాన్ని జపించడం, కృష్ణ యొక్క లీలను జపించడం, కృష్ణ యొక్క పాఠశాలను జపించడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకి అనుకీర్తనం అనేది చాలా ఉత్తమమైంది. అంటే అంటే ప్రతి క్షణం ఒక అర్థం. అంటే తనకు అనుకూలంగా ఇంకొక అర్థం. అంటే తనకు భావన పరంగా 3 అర్థాలు ఉంటాయి. అంచేత ఈ కీర్తనం అనేది నామకీర్తనం అవ్వచ్చు, అది జపించడం అనేది నామజపం అవ్వచ్చు, లేదంటే కృష్ణ కథను చెప్పడం కూడా అది కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏదైనది అనుకీర్తన అనేది ఇష్టం బెస్ట్. అంటే ఎల్లప్పుడు ఒకటి ఎల్లప్పుడూ తనకు నచ్చింది, అంతే తప్ప ఏదని కాదు. అందుకని ప్రభుపాద వారు 16 మాలగా పెట్టారు. లేదా రోజంతా జపం చేయడం 100 చేయండి అంటే మనకి ఇంకా ఖాళీ దొరికినప్పుడు జపం మీద కూర్చుంటాం. మనకు బలవంతం చేయలేదు. 16 చేసిన తర్వాత మిగతా టైంలో నీకు నచ్చించేయి. భజనలు పాడాలంటే భజనలు పాడుకో, శ్లోకాలు చదువుకో, అలాగా. అది అనుకీర్తన. అంటే మనకు అనుగుణంగా మనకు నచ్చిన విధంగా. అంతేత ప్రతి క్షణం చేయాలి, ప్రతి క్షణం మనం కీర్తన చేయడం అనుకీర్తన. అలాగే అనుకీర్తన అంటే మనకు నచ్చింది మనం నచ్చిన విధంగా రోజు ప్రతి క్షణం చేయడం కూడా కీర్తన. అలాగే అది అలా చేయగలిగినప్పుడు అది చేస్తే అటువంటి ఈ చాంటింగ్, ఈ జపం, నామకీర్తనం ఈ ఎవరైతే నిరాకారవాదులు కూడా ఆకర్షించేస్తున్నారు. అది దీని మీద శ్రీధర స్వామి వారు కూడా రాశారు. శ్రీధర స్వామి వారు ఏమంటారంటే, కీర్తనం అనేది చాలా రకాలుగా ఉంది. ఒకటి నామకీర్తనం, లీలాకీర్తనం, గుణకీర్తనం, అవన్నీ. కానీ వీటిల్లో ఉత్తమమైనది నామకీర్తనం. అందుకనే మనకి 16 మాలలో హరే కృష్ణ మంత్రంలో ఉన్న నామాన్ని జపించమని చెప్తారు. మన నామకీర్తనం, నామజపం. వీళ్ళు కూడా మనం చెప్పుకుంటూ భగవద్గీత రోజు చదివేస్తున్నా లేదా మంత్రాలు చదివినా అది కూడా
దీని కిందకి వస్తుంది. కానీ వాటన్నిటికంటే ఇది గొప్పది, నామకీర్తన గొప్పది. అయితే దీనికి జీవగోస్వామి గారు ఇంకొక చేస్తారు. ఓకే, ఉత్తమమైన నామకీర్తనమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక కండిషన్ ఒకటి ఏంటంటే అపరాధరహితమైన పరిణామ కీర్తనమే ఉన్నప్పుడే దాని యొక్క ఉత్తమ ఫలితాన్ని మనం పొందగలుగుతాం, లేకపోతే మనం పొందలేము అని చెప్పి ఒక హెచ్చరిక ఇస్తున్నారు. వార్నింగ్ కోట్ స్టార్ పెట్టారు యోగస్వామి గారు. ఇంచేత హరినామ కీర్తనం గొప్పది, కానీ హరినామ కీర్తనని అపరాధ రహితంగా చేయడం అనేది ఇంకా, లేకపోతే దాని ప్రయోజనం ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, శ్రీధర స్వామి వారు కలిసి ఏం అర్థం చేసుకోవచ్చు? భక్తి విధానాల్లో 9 విధానాల్లో శ్రవణం, కీర్తనం, స్మరణం అనేవి గొప్పవి. వాటిల్లో కీర్తనం అనేది ఇంకా గొప్పది. వాటిల్లో రకరకాల కీర్తన అనుకీర్తనం అనేది బెస్ట్. ఆనుకీర్తనాలు బెస్ట్ అయినప్పటికీ కూడా అనుకీర్తనలో నామకీర్తనం అనేది ఇంకా బెస్ట్. దాన్ని అపరాధరహితంగా చేయడం టాప్ మోస్ట్. సో ఈ విధంగా నామకీర్తన కోసం చెప్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి, 2 కూడా మనం చెప్పిస్తున్నాం. తర్వాత 12 కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హ యనైరహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. ప్రపంచం నందు అనుభవరహితముగా సంవత్సరముల తరబడి వృధా కావింపబడిన సుదీర్ఘ జీవనం యొక్క విలువ ఏమన్నది? నిజ శ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆనందము కలిగించినదైనందున పూర్ణ చైతన్యపు ఒక క్షణమైనను పరమోత్తమమే ఉన్నది. అంచేత మనకి ఏంటంటే ప్రపంచంలో అనుభవరహితంగా సంవత్సరాల తరబడి మన కాలాన్ని సుదీర్ఘకాలం జీవించడం కంటే నిజ శ్రేయస్సు అన్వేషణలో, మన నిజ శ్రేయస్సులో మనుజునికి ఆరంభం కలిగించినదే కలిగించింది ఏదైనా పూర్ణ చైతన్యంలో మనం ఒక క్షణం ఉన్నా సరిపోద్ది. అంటే కృష్ణుని నేను చేరుకోవాలన్న అన్ని ఒక క్షణం మనం ఉన్నా, అది ఆ ఒక క్షణం ఆ కృష్ణుని కోసం ఆలోచించకుండా సంవత్సరాలు జీవించిన దానికంటే గొప్పది అని చెప్తున్నారు. అందుకనే భగవద్గీతలు కూడా వస్తుంది, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. స్వల్పం అదే చిన్న ప్రయత్నం చేసినా అది మీకు ఎంతో మహా భయంకరమైన ఘాతకాల నుంచి రక్షిస్తుంది అని చెప్పి అలా చెప్పబడుతుంది. అక్కడ ప్రభుపాదులు ఈ పేరాగ్రాఫ్ భాషలో ఏం చెప్తున్నారంటే, ఇది కూడా మీకు చదువుకుంటే ఇంకా బాగుంటది. నిజమైన అంటే క్వాలిటీ అంటే నాణ్యమైన జీవితం అంటే అర్థం ఏంటంటే అపరాధరహితంగా జపం చేస్తూ ఉండడం, నాణ్యమైన జపం చేయడం, అది నాణ్యమైన జీవితం అంటే. అంటే మన జీవితం యొక్క నాణ్యత దేని ఏ విధంగా మనం వేయచ్చు? మనం అపరాధరహితంగా జపం చేయగలుగుతున్నాం అంటే మన జీవిత విధానం, జీవన శైలి నాణ్యంగా ఉందని అర్థం. అది ఇక్కడ ప్రభుపాదులు మళ్ళీ భాషను రాసిన ఆధ్యాత్మిక జయమును సాధించుటకే బద్ధ జీవనకు మానవ జన్మ వసబడినదని మనం పూర్ణ జ్ఞానంతో ఎరగవలసి ఉన్నది. అట్టి ప్రయోజనం సాధించుటకు సులభమైన విధానము పవిత్ర హరినామ కీర్తనమే. అంటే మనకి జీవనం ఎందుకు ఇచ్చారు? మనకు బద్ధస్థితి నుంచి మానవ జన్మని కాపాడుకోవడం కోసం. అది దానికి ఏకైక మార్గం ఏంటి? హరినామ సంకీర్తనం. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుపాద కేవలం పవిత్ర హరినామం కీర్తించడం ద్వారా మనుషుడు సర్వ పాప ప్రభావం నుండి ముక్తులు కాగలరని ఆయన విష్ణు యామల తంత్రం నుండి నిరూపించారు. ఇది జీవగోస్వామి వారి కోసం చెప్తూ అంటే జీవగోస్వామి ఏం చెప్తున్నారు? హరినామం చేయడం ద్వారా సర్వ పాపం నుంచి మనం మిత్రులం అయిపోతాం. భగవద్భక్తిని నిందించడం కానీ ఇతరుల భగవద్భక్తిని
ఇతరులు భగవద్భక్తి కించపరిచినప్పుడు శ్రవణం చేయటం కానీ చేయరాదని మార్కండేయ పురాణం నుండి ఉదాహరించు ఆయన పలికిరి. మార్కండేయ పురాణంలో చెప్పబడ్డాలి. మనం ఎవరైనా భక్తులు నిందించడం కానీ వేరే వాళ్ళు నిందిస్తాం దాన్ని వినడం కానీ చేయకూడదు. మరి వాళ్ళు చేసేది అదే. అయితే నిందిస్తాం, లేదా ఎవరైనా నిందిస్తుంటే మనం వింటూ కూర్చుంటాం. అవి చేయకూడదు కదా. భక్తుడైన వాడు నాలుకను తెగగోయట ద్వారా ఆ దృష్టిని నిరోధించగలను. ఎప్పుడైతే ఎవరైనా అలాగా చేస్తే అటువంటి దుష్టుల యొక్క నాలుగుని మనం కోసేయాలట. మనం చేయలేకపోతే ఒకవేళ చేయటకు ఆసక్తుడైనచో భక్త దోషం ఇంటకు బదులు ఆత్మహత్య చేసుకున్నాను. ఒకవేళ మనం నాలుగు కోయలేకపోతే ఇంకా వినాల్సి వస్తే మనం ఆత్మహత్య చేసుకోవాలట. సారాంశం ఏమనగా భక్త దోషంను అనుమతించడం కానీ శ్రవణం చేయడం కానీ ఎవరును చేయరాదు. అక్కడ ఆత్మహత్య చేసుకోమని కాదు, అంటే వినకూడదు. దాని బదులు ఆత్మహత్య చేసుకున్నంత పాపం ఆ వెంటే అని అర్థం. సో ఈ విధంగా పవిత్రనామం చేసినప్పటికీ భక్తుల దోషం అన్నది మనం చేయకూడదని ఇక్కడ ప్రభుపాద వారు హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ విశ్వ చక్రవర్తి చెప్తున్నారు. సో ఇప్పుడు విశ్వ చక్రవర్తి చెప్తున్నారు, ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకోకుండా జీవించడంలో ఉన్న లాభం ఏమిటి? సో అంచేత దాని బదులు అయ్యో నేను ఏమీ చేయకుండా జీవితాన్ని పాస్ చేస్తున్నాను, టైంని వృధా చేసాను అని తెలుసుకోవడమే బెటర్. తెలుసుకొని ఆ క్షణాన్ని మనం ఆధ్యాత్మిక పురోగతి వైపుకు మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా జీవనం గడపడం వ్యర్థం. అది జంతువులు కూడా అవే చేస్తుంటాయి. ఆడికి తెలియదు ఎందుకు జీవితున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయో వీధుల్లో. ఇప్పుడే మనం తిండి అంతా కడుపు నిండా తిండి పెట్టినా సరే మనం పెట్టారు కదా, సగం తిరిగి వదిలేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ వెళ్ళిపోయి కూడా వీధిలో మళ్ళీ తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ ఏది దొరికి తిన్నాను. ఇక్కడ పెట్టాం కావాల్సిన, ఇంకా ఆకలేస్తే ఇంకా కడుపు నిండా ఇంకా తినొచ్చు. ఆలస్యం సగం తిని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరుగుతూనే ఉంటారు తిండి కోసం. అది ఎందుకు తిరుగుతుందో తెలియదు. ఏం తిరుగుతూ ఉంటే మళ్ళీ తిని కనబడి మళ్ళీ చిమ్మ పెట్టేసి మళ్ళీ తింటారు. అక్కడ సగం తిన్నా మళ్ళీ పరిగెడుతుంటారు. ఇలాగా జంతువులుగా మనం చదువుకుండకూడదు. అంచేత ఎటువంటి ఆలోచన లేకుండా బతకడం కంటే అరే నేను టైం వృధా చేస్తున్నానే అని బతకడం బెటర్ అట. దానికంటే ఉత్తమమైంది ఏంటి? నేను టైం వృధా చేస్తున్నాను, వృధా చేయడం బదులు కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తే బాగున్నాయని ఆలోచించడం ఇంకా బెటర్ అని విష్ణు చక్రవర్తి చెప్తున్నారు. అంతకన్నా బెటర్ ఏంటి? కృష్ణ చైతన్యంలో ఉపయోగించడం, అది అల్టిమేట్. అంచేత ఏమీ ఆలోచించకంటే అయ్యో నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో అన్న ఆలోచించేవాడు బెటరు. వాడికంటే బెటర్ ఏంటంటే నేను దాని కృష్ణ చైతన్యం ఉపయోగిస్తే బాగున్నాయని ఆలోచించేవాడు బెటరు. వాడికన్నా గొప్పవాడు కృష్ణ చైతన్యంలో ఆ సమయాన్ని వెచ్చించడం బెటర్. సో ఈ విధంగా విష్ణు చక్రవర్తి వారు 4 స్థాయిల్లో చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం హరినామం యొక్క గొప్పతనం, శక్తి, సామర్థ్యాన్ని చెప్తుంది. రాజర్షి జ్ఞాత్వేయత్త మిహాయుషః ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవానా భయం హరిం
రాజర్షి యొక్క కాటం కూడా తన జీవితము యొక్క ముహూర్త కాలం మాత్రమే ఉన్నదని తెలుసుకున్న పిదప శీఘ్రమే సర్వ భౌతిక కర్మల నుండి ముక్తుడై పరమ రక్షణమైనటువంటి హరి ఆశ్రయం పొందెను. కాట్వాంగ ఋషి కాట్వాంగ రాజు ఆయన ఏం చేస్తాడంటే, రాజర్షి అని చెప్పారు కదా, రాజు దేవతల తరఫున యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వేళకి వస్తే అందరూ దేవతలు అందరూ ఆయన పొగుడతారు. ఓహో రాడ జయ 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 జయకారాలు పడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంద్రుడు చంద్రుడు అందరూ వచ్చి చెప్తారు నీకేం వనం కావాలి కోరుకో అది ఇదని చెప్తాడు. తెలివైనాడు, అరే నేను ఇప్పుడు స్వర్గలోకంలో వచ్చి ఉంటున్నాను అంటే స్వర్గలోకం టైము మా భూలోక టైం వేరు. ఇప్పుడంటే ఇక్కడ మనకి ఒక సంవత్సరం వాళ్ళకి ఒక రోజు, అక్కడ ఒక రోజు అంటే ఇక్కడ ఒక సంవత్సరం వెళ్ళిపోద్ది. 3 నెలలు ఉన్నామంటే మన జీవితం వెళ్ళిపోద్ది. సో అక్కడ ఆయన ఎన్నో నెలలు యుద్ధం చేస్తుంటాడు, ఎన్నో రోజులు. ఇప్పుడు అక్కడ టైం ఇక్కడ టైం వేరు కాబట్టి అక్కడ నా ఆయుష్ ఏంటో, నా జీవితంలో భౌతిక జగత్తు ప్రకారం నా ఆయుష్ ఏమైందో ఎంత ఉందో ఏంటో అనేది చింతిస్తూ అడుగుతాడు. నా ఆయుష్ ఎంత ఉందంటే ఇంకా ఒక ముహూర్తం అంటే ముహూర్త సమయంలో 45 నిమిషాలు. ముహూర్త సమయమే ఉంది అంటే ఒక 40 నిమిషాల పాటు మీ ఆయుష్ ఉందని తెలుసుకుంటాడు అని చెప్తారు. అయితే వెంటనే ఏం చేస్తాడు, ఎందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళని చెప్పి వెంటనే హరినామ జపంని హరినామనుల ఆశ్రయంలోకి వెళ్ళిపోతాడు. అది అలాగా ఉండాలి. అలాగా మనం సాధిస్తాం. భౌతిక జీవనావసరం భాషలో ప్రభులు రాస్తున్నారు. భౌతిక జీవనావసరం గాంచుటకే చేయబడు కర్మలే సర్వస్వం ఎన్నడూను కావు. అది మన జీవితం అనేది ఏంటంటే భౌతిక కర్మలు, భౌతిక జీవ అవసరాల కోసం జీవించడం అనేది సర్వస్వం కాదు. దానికోసం ఉన్నాయి కొన్ని అవసరాలు, కానీ జీవితం అంతా అవసరాలతో వెళ్ళిపోతుంది అంటే మనం ఎక్కడ జీవించే విధానం ఎక్కడ తప్పు. ఆ అవసరాలు అప్పుడప్పుడు ఉండాలి అంతే తప్ప మన ప్రతిదీ అత్యవసరం అయిపోయింది అనుకో జీవిత అవసరాలు, అది ఎక్కడో తగ్గడబడుతుంది మన జీవిత విధానం. అది మనం ఆలోచించాము. తమ ముఖ్య ధర్మ నిర్వహణలో జాగ్రత్త వహించిన కారణంగా ప్రదర్శనీయ పురుషులే ఉన్నారు. ఎవరో పేర్లు చెప్తారు, ధర్మరాజు, పరీక్షిత్తు, ఇటువంటి రాజులు, కాట్వాంగ మహర్షి, వీళ్ళందరూ కూడా వాళ్ళు తమ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి, అంతే నారాయణ స్మృతి. మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసి అది ముఖ్య కర్తవ్యం. దాన్ని మర్చిపోలేదు. దానికోసం వాళ్ళ కర్మలన్నింటినీ, వాళ్ళ జీవన విధానాన్ని అన్నింటినీ ఆ విధంగా మలుచుకున్నారు. అలా మలుచుకున్నా కానీ వాళ్ళ ఆదర్శ పురుషులు అయ్యారు. అంటే ఇక్కడ కట్వంగ రాజు కూడా యుద్ధం చేశాడు, అన్ని చేశాడు, కానీ ఆయన వెనకాల ఉంది, ఓ నా ఆయుష్ ఏంటి ఓకే ఇప్పుడు అయిపోతుంది అంటే అంతే నారాయణ స్మృతి చలో. అది సో అదే ప్రభుపాద గారు తర్వాత వివరిస్తున్నారు. దానవ యుద్ధం చేయటకు కట్టాంగ మహారాజు దేవతలకి ఉర్దూ లోకంలో ఆహ్వానింపబడెను. ఇవన్నీ అది కథ మీరు చదువుకోండి. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నారు, ఆ రాజర్షి యత్నము క్షణకాలమే అయినను అతడు విజయం సాధించను. తన ముఖ్య ధర్మం పట్ల అతడు సదా జాగృతుడై ఉండుటే అందులో కారణం. చూసాడా, ఆయన లాస్ట్ లో ఆరక్షణం చాలా తక్కువ సమయం 45 నిమిషాల పాటు వెచ్చించినప్పటికీ తన నిజమైన ధర్మం అంతే నారాయణ స్మృతి అన్నది గుర్తు చేసుకున్నారు కాబట్టి ఆయన విజయం సాధించాడు. అంచేత మనం ఆ జాగరూకత ఉండాలి. అంత మన జీవితంలో మనం ఏ పనులు చేస్తున్నా సరే దాని లక్ష్యం ఏమిటి, నేను లాస్ట్ కాలంలో నారాయణ స్మృతి చేయాలి, అది చేయడానికి ఈ కార్యం ఉపయోగపడదా, అది నన్ను దగ్గరికి తీసుకెళ్తుందా, అలా దూరం చేస్తుందా ఆ స్థితికి అన్నది ఆలోచించుకుంటూ మనం కర్మలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా హరినామం యొక్క హరినామం అప్పుడు అది చేసుకుంటే మనం ఎప్పుడైతే హరినామాన్ని మనం ఆశ్రయిస్తామో మనం విజయం సాధిస్తాం. ఇంకా లాస్ట్ ఇంకా ఇది 14వది ఏదంటే సారీ దీనిలో దీని కూడా చాలా ఉన్నాయి.
సో అదేవిధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క మన జీవిత చరిత్ర కూడా చూసుకుంటే పరీక్షిత్ మహారాజు తనకి పరమసిద్ధిని పొందడానికి మిగతా ఋషులకు తపస్సు చేసుకుని చేయడానికి సరిపడా టైం ఉందా అంటే లేదు. సో అంత సమయం లేదు. మరి అంచేత పరీక్షిత్ మహారాజు అనుకోవచ్చు, అరే నేను చనిపోతున్నాను, నేను ఇప్పుడు ధ్యానంలో ఉంటే నేను పొందనో నా పరిస్థితి ఏంటి అని పరీక్షిత్ మహారాజు టెన్షన్ పడుతూ ఉండొచ్చు అని చెప్పి సుఖదేవ గోస్వామి ఈ ఉదాహరణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అవ్వ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ దగ్గర 7 రోజులు ఉంది. కానీ కట్రాంగ ఋషి మహారాజు దగ్గర ఒక ముహూర్తం అంటే 45 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ టైంలో కూడా ఆయన విజయం సాధించాడు. అంతే నువ్వు 7 రోజులు ఉంది కాబట్టి నువ్వు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతావు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వివరించారని చెప్పి దానికోసం ఈ ఉదాహరణ చెప్పినట్టు జీవ గోస్వామి వారు దీని మీద భాష్యిస్తూ రాస్తారు. ఈ ఉదాహరణ ఇక్కడ చెప్పడం వెనకాల అంతరంగం ఏంటి? పరీక్షిత్ మహారాజు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నేను 7 రోజులు ఉన్నా సరే నా చైతన్యం అంత స్థితికి వెళ్దా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కట్వాంగరాజు ఒక ముహూర్త సమయంలోనే ఆయన విజయాలు సాధించాడు. నీకు ఇది 7 రోజులు టైం ఉంది కానీ నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో అక్కడ శ్రీధర స్వామి ఇంకొక ఇది కూడా ఇస్తున్నారు, ఏంటంటే వివరణ ఇస్తున్నారు. కట్వాంగ మహారాజుకి ఎప్పుడైతే తెలిసిందో నీకు ఇంకా ఒక ముహూర్త సమయం ఉందని చెప్పి వెంటనే ఆయన ఏమన్నారంటే తను తక్షణం ఒక్క క్షణంలో భూలోకం చేర్చండి అని చెప్పారు. అని చెప్పి భూలోకంకి వచ్చి ఆయన శరీరం త్యాగం చేశారట. ఎందుకని? అక్కడ దేవతాలోకం ఉంటే స్వర్గలోకం ఉంటే మళ్ళీ ఏదైనా ఐశ్వర్యానికో లేదా దేనికో దానికి ఆకర్షణ అయిపోతానేమో అని చెప్పి ఆయన వెంటనే భూలోకంకి వచ్చామని నన్ను పంపించని చెప్పారు. సో అదే విధంగా పరీక్షిత్ మహారాజు అన్ని విడిచిపెట్టి వచ్చావు, ఎంచేది ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని చెప్పి ఉత్సాహపరచడం కోసం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ ఉదాహరణతో ఇక్కడ వివరించడం జరిగిందని చెప్పి ఎవరు మన శ్రీధర స్వామి జీవ గోస్వామును మీకు వివరిస్తూ ఉన్నారు. లాస్ట్ ఈ ఒక్క శ్లోకం దీని తర్వాత మనం అర్థం. తవాప్యహరతి కౌరవ్య తప్తాహం జీవితావధి ఉపకల్పయ తత్సర్వం తావదత్సాం పరాయికం. పరీక్ష నరేంద్ర, నీ ఆయుర్దాయము ఇక 7 జన్మలకు పరిమితమైనది కనుక తదుపరి జన్మం యొక్క ఉత్తమ ప్రయోజనకు అవసరము కార్యములన్నింటినీ ఈ సమయమున నీవు నిర్వహించవచ్చును. అది నీ దగ్గర ఇంకా 7 అంటే ఇక్కడ ఉత్సాహపడుతున్నాయి. ఇక్కడ నీకు కట్టాము ఒక ముహూర్త కాలంలో ఉన్నాడు, నీ దగ్గర ఇంకా 7 సమయం. అంచేత నువ్వు నెక్స్ట్ జీవితానికి సరిపడా ప్రయోజనకారి అయిన కార్యాలను నువ్వు చక్కగా చేయొచ్చు 7 రోజుల్లో. అంతే నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాను. అనగా సుఖదేవ గోస్వామి భాషణ ప్రభుత్వం రాస్తున్నారు. అలా సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకు ప్రవచించిన రీతిగా శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు తాము తదుపరి జన్మపై చక్కగా తయారు చేసుకోగలరు. అది ఎప్పుడైతే మనం ఈ భాగవతాన్ని పరీక్ష మహారాజు విన్న భావంతో విన్న విధంగా మనం వింటామో మనం కూడా మన యొక్క నెక్స్ట్ వచ్చే జీవితం యొక్క ప్రయోజనం కోసం ఆలోచించడం మొదలు పెడతాం. ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకుంటాం. ఆ మలుచుకోవడం ద్వారా మనం ప్రగతిని సాధిస్తాం అని చెప్పి చెప్పి ఇక్కడ ఆ పేరు. ఈ విధంగా ఈ శ్లోకాల వరకు పరీక్షిత్ మహారాజు యొక్క మనం ఇచ్చే ఒక నిమిషం
పరీక్ష మహారాజు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. అలాగే ఇక 15 నుంచి 21 శ్లోకం వరకు నెక్స్ట్ ఎవరు వివరిస్తారంటే భక్తి ఏ విధంగా భక్తి చేయాలన్నాను వివరిస్తాను. ప్రత్యేకించి భక్తి చేయడం అంటే ప్రత్యేకించి చావులో ఉన్న వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తి ఏ విధంగా సంసిద్ధం అవ్వాలి అన్నదాన్ని 15 నుంచి 21 శ్లోకం వరకు చెప్తారు. అది మనం వచ్చే క్లాస్లో చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా చర్చించుకున్నట్లు? Hare Krishna, Prabhuji. Prabhuji, so it's written, constant chanting of the holy name will remove all material desires and all material enjoyment, and those who are self-satisfied by dint of transcendental knowledge. What is that meaning? చదువు. హోలీ నేమ్ Constant chanting of the holy name of the Lord will remove all and make you free. Okay. Remove all material desires, those who desirous of material enjoyment, and those who are self-satisfied by dint of transcendental knowledge. Self-satisfied means Jnanis, they are happy with their knowledge. that should be removed. Yeah, that is also actually because But Prabhuji, here it is written, holy name should removes all material distress. But all material distress are there in people, right? అదే దర్శనం అందుకనే అది ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైతే హరినామాన్ని మనం సరిగ్గా చేస్తామో అది తొలగిస్తుంది డిస్ట్రెస్ అవన్నీ సరిగ్గా చేయలేనప్పుడు అన్నీ ఉంటాయి. That means we are not doing properly. Yes. Okay. Okay. ఇంకెవరికైనా? హరే కృష్ణ బ్రో. మనం ఇప్పుడు ఒక పాయింట్ డిస్కస్ చేస్తున్నాం కదా రోజు, అంటే ఇప్పుడు జ్ఞానయోగం నుంచి వాళ్ళు భక్తి మార్గంగా అట్రాక్ట్ అవుతారు కానీ భక్తి మార్గం నుంచి ఇటు వైపు వెళ్ళలేరని చెప్పి పాయింట్ మీద మరి ఇప్పుడు యాక్చువల్ చాలా మంది మనం ఇప్పుడు ఇస్కాన్ లో ఉన్నారు, బట్ దే ఆర్ లివింగ్ ఇస్కాన్ అండ్ గో. ఎందుకంటే అంటే మరి వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు రోజు, మరి వాళ్ళకి ఎందుకు అది భక్తి మార్గంలో ఉన్నారు అంటే వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు, భక్తి మార్గాన్ని సంపూర్ణంగా ఆచరించలేరు. దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే భక్తి మార్గంలో ఇప్పుడు నేను భక్తులని నామాలు పెట్టుకోవడం ఒకటి, అది ఎవరైనా పెట్టుకుంటారు కానీ భక్తి చేసేవాడు ఉంటాడు. ఇద్దరికి తేడా ఉంటుంది. నిజమైన భక్తి చేసి దాని రుచిని చూసిన వాడు ఎప్పుడు కూడా వెళ్ళలేడు. అది అంటే దే ఆర్ నాట్, వాళ్ళందరూ కూడా ఎవరైతే వదిలిపోయారో ఏంటంటే వాళ్ళందరూ భక్తి మార్గం యొక్క రుచి ఇంకా మనందరూ సాధక భక్తులు, మన సాధకులు, మన భక్తులు కాదు. ఇంకా మనందరూ సాధకులు. అందుకే మనం చేస్తుంది సాధన భక్తి. సాధన భక్తి అంటే ఎక్సర్సైజ్. చెప్పండి, మన నా టార్గెట్ బాడీ బిల్డింగ్. నేను మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ పోటీకి వెళ్తున్నాను, బాడీ బిల్డింగ్ చేసుకోవాలి. అది చెప్తాడు, నువ్వు ఇవి 10 సార్లు చేయి, 10 సార్లు చేయి, 10 సార్లు చేయి, ఏవో చెప్తుంటాడు. అది చేస్తుంటాను అంతే తప్ప నాకు దాని మీద చెయ్యాలి లేదు. నాకేంటి, నాకు గోల్ ఏంటి, ఆటోమేటిక్గా రాదు. తప్పదు కదా, నేను పోటీకి వెళ్తున్నాను కదా, ఇంక తప్పదు కదా అన్నట్టు ఆ ఉద్దేశం తప్ప న్యాచురల్ గా నాకు దానిలో ఇంట్రెస్ట్ లేదు. చిన్నపిల్లవాడికి స్కూల్లో ఫస్ట్ పంపిస్తే వాడు రోజు ఏడుస్తుంటాడు.
కొన్ని రోజులు పోయాక వెళ్ళిపోతాడు. తర్వాత స్కూల్కి వెళ్ళొద్దంటే ఏడుస్తాడు. మీరు స్కూల్కి వెళ్ళొద్దారా? లేదు లేదు, నేను వెళ్ళిపోతాను, నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంటారు. స్కూల్లో రిచ్చి అడిగితే అంటే ఫస్ట్ అది సాధన, మనకి ఫోర్స్. గురువు చెప్పారను, అందుకని దాన్ని వైద్య భక్తి అంటారు. ఫస్ట్ వైద్య భక్తి అంటే విధి, నా కర్తవ్యం. ఎందుకంటే నేను గురువుని ఆశ్రయించాను కాబట్టి, గురువు చెప్పారు కాబట్టి మా జపం చేయమని చేస్తాం. తర్వాత సాధన, సరే నేను భక్తిలో ప్రగతి చెందాలి, ప్రగతి చెందాలి, ఇవన్నీ చెయ్యాలి, అది సాధన భక్తి. తర్వాత రాగభక్తి. రాగభక్తి అంటే బాగుంది, హ్యాబిట్ అయిపోయింది. ఉచిత పిల్లలగానే నాకు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ వెళ్ళడం, రన్నింగ్ వెళ్ళడం, అది హ్యాబిట్. అదే 16 మార్లు చేయకపోతే మరి పెద్ద మనసు పెట్టుకుంటారు, అది రాగభక్తి. రాగానుభక్తి అంటే ఇంతే 16 ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగున్నాం, రాగానుభక్తి. ఇలాగా మనకి స్టేజ్లో వెళ్తుంటాం. ఇంకా మన సాధన భక్తిలో ఉన్నప్పుడు రాగభక్తి యొక్క లేకపోతే రామభక్తి యొక్క భావన మనం పొందలేదు కాబట్టి మనం వదిలి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. అంటే ఇవన్నీ కూడా భక్తి యోగమే, కానీ భక్తులు ఇన్ని స్టేజ్లు ఉన్నాయి, అర్థం కదా. అంటే ఎప్పుడైతే భక్తి స్థాయికి వెళ్ళిపోతారో అక్కడి నుంచి వాళ్ళకి రారు. అంత ముందు వరకు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, సంపూర్ణ ఆశ్రయం పొందలేదు కాబట్టి. అది కూడా వెళ్ళిపోయినా సరే చూడు, వాళ్ళు ఇంకోటి మనం గమనిస్తే, వాళ్ళు ఇస్కాన్ విడిచిపోయినా సరే హరినామాన్ని విడిచిపెట్టలేదు. అందరూ హరినామా చేస్తూ ఉంటారు, కృష్ణ పూజిస్తూ ఉంటారు. ఇస్కాన్ మేనేజ్మెంట్ పరంగా మేనేజ్మెంట్ గొప్పలు వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు హరినామాన్ని విడిచిపెట్టరు కదా. అంటే అట్లా భక్తి విడిచిపెట్టలేదు వాళ్ళ అప్పటికి కూడా. మేనేజ్మెంట్ పరంగా డిఫరెన్సెస్ వల్ల ఇస్కాన్ విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ భక్తిని విడిచిపెట్టలేదు వాళ్ళు. భక్తి యోగంలో వచ్చిన ఎవరు కూడా భక్తిని విడిచిపెట్టడానికి అంత తొందరగా విడిచిపెట్టడానికి చాలా కష్టం, చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు కారం జాములో ఉంటారు రోజు ఇవాళ ఒక స్టోరీ చెప్పారు ఈశ్వరపురి గారిదాను రామచంద్రపురి గారి. అది రామచంద్రపురి ఒక స్టోరీ చెప్పారు కదా రోజు, ఇది మాధవేంద్రపురిదాను ఈశ్వరపురిదాను రామచంద్రపురి గారిది. అది రామచంద్రపురి గారు ఎందుకు తిట్టారు నాకు అర్థం కాదు రోజు, ఒకసారి చెప్తాను. రామచంద్రపురి ఎందుకు తిట్టారో మాధవేంద్రపురి నాకు అర్థం కాలేదు రోజు. అది ఆయన విరహంతో ఏడుస్తుంటే రామచంద్రపురి మాధవ గురించి చెప్తారు, బ్రహ్మని మీద నువ్వు మెడిటేట్ చేస్తే ఆ ఆనందంలో ఈ దుఃఖం ఉన్నది మీకు అని చెప్పి. బ్రహ్మజ్యోతి పైన ఫోకస్ చేయమంటారు. అందుకే తిడతాడు, నా ముఖం నా దగ్గర చూపించి నా దగ్గర అని చెప్పి. అంటే ఇద్దరు డిసైపుల్స్ అన్న రోజు, రామచంద్రపురి డిసైపుల్స్ అన్న రోజు ఇద్దరు. కానీ ఇదండి వేరు వేరు పుస్తకాలు ఎవరిని చదువుతూ కూర్చుంటాడు, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు నేను అది. థ్యాంక్ యూ. Actually, I'll ask one question. ఇంకెవరైనా ఉంటాయి లేకపోతే ఎవరికి ప్రశ్నలా? ఓకే, Baji, here it's written, when one's consciousness is uncontaminated by material lusty desires, it becomes calm and peaceful in all activities. That means one's consciousness means when one's mind is uncontaminated with material lusty desires. What is lusty desire? I want this, I want that. అంతే, నాకు ఇవి కావాలి. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో
ఆయన ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండలేడు. ఎందుకని ఎన్ని కోరికలు ఉంటే అంత టెన్షన్. అది తీరుతాయో తీరవా అని చెప్పి. So no expectation, Is then peaceful. yes. Fine. So one is situated in eternal blissful life. Right. That means when we don't have any lusty desire, we will remain calm and peaceful Yes. everywhere. Yeah. Here it is written in Bhagavatam that One, you 1 minute. If ఎవరైనా ఒక మనిషి ప్రశాంతంగా లేడు అంటే దానికి 2 కారణాలు. అయితే ఈ సో మచ్ ఈగోయిస్టిక్ అంటే అహంకారి, లేదంటే సో మనీ కోరికలు డిజైర్స్ ఉన్నవాడు కామి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితేనే ఆయనకి మనసు ప్రశాంతత ఉంది. ప్రతి దానికి డిస్టర్బ్ అవుతాడు, ప్రతి దానికి బాధపడుతూ కూర్చుంటాడు. ఎందుకంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నారు. ego and desire. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు, ఆ రెండింటిలో ఏదో ఉన్నా. Then how much of a bhakti you